సో ఒకటి యూజ్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ బిఎస్. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసింది ఒక మాక్ డేటా ఫైల్ యూజ్ చేసి ఆర్ ఆఫ్లైన్ అప్లికేషన్ అని ప్రోటోటైపింగ్ స్టేజ్ యూజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే మనకి యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్గా లెస్ టైంలోని ఫ్యూచరిస్టిక్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా వ్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మెయిన్ పర్పస్ అది. టెంప్లెట్ వచ్చేసరికి ఏదైతే 3 టెంప్లెట్స్ ప్రెసెంట్ ఉన్న వాటిలో ఎనీ టెంప్లెట్ మనం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ సాల్వ్ అవర్ క్విక్ డెవలప్మెంట్కి. సో ఇట్ ఎయిడ్స్ ఇన్ క్విక్ డెవలప్మెంట్ కూడా. సో ఇది మనం ఇప్పటికి చూసిందే. సో లోకల్గా మనం ఇక్కడ విజార్డ్ ఇప్పుడు రన్ అయింది కనుక, సో రైట్ నో నువ్వు ఆల్మోస్ట్ 1 2 ఈ 2 తప్ప ఈ 2 టెంప్లెట్స్ కి నువ్వు కావాల్సిన సర్వీస్ ఇచ్చి డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో 2 యాప్స్ క్రియేట్ చేయగలవు, కరెక్టా? సో మనం 2 యాప్స్ ఎలిమెంట్స్ ఫియర్ ఎలిమెంట్స్ బేస్డ్ డైరెక్ట్ గా క్రియేట్ బేస్డ్. ఓకే, ఇందులో ఏ ప్రాసెస్ కానీ మనకి నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. సో ఇందులో ఎలా మాడిఫై చేయాలనేది ఒకటి అనోటేషన్స్ టాపిక్ నేను చెప్తాను, అప్పుడు ఎలా మాడిఫై చేస్తాం. బట్ బేసిక్ గా మనం అప్లికేషన్స్ జనరేట్ చేయగలం. అండ్ అనలిటికల్ యాప్స్ కి తర్వాత చెప్తాను. సో అనలిటికల్ యాప్స్ ఇవన్నీ అనలిటికల్ యాప్స్ కింద వస్తాయి. సో అనలిటికల్ ఈ 2 కూడా అనలిటికల్స్ కింద వస్తాయి. సో అనలిటికల్ యాప్స్ కి 100 డేటాబేస్ ఉండాలి. సో ఎలా చేయాలనేది వీటికి స్పెసిఫిక్ గా నేను చెప్తాను. సో ఆ టాపిక్స్ ఆ 2 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ మనం ఎక్సర్సైజెస్ చేయాలి. ఇందులో స్పెసిఫిక్ గా ఆల్ 3 మనం చేయగలం. సో టెంప్లెట్స్ కి సర్వీసెస్ అవైలబుల్ ఉంటే ఓ డేటా సర్వీస్ మనం డైరెక్ట్ గా చేయగలం. మనం ఇప్పుడు ఎస్పెషల్లీ నేర్చుకునేది ఏంటంటే, మనం ఏ టెంప్లెట్ వాడినా ఇనిషియల్ గా ఫస్ట్ ప్రోటోటైప్ రెడీగా ఉంటే మాక్ డేటా తోటి అప్లికేషన్ ని అప్ అండ్ రన్నింగ్ చేయొచ్చు ఓ డేటా సర్వీస్ లేకుండానే. సో ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఒకటి మనం 3 months 4 months టైం పట్టే డెవలప్మెంట్ ని విత్ ఇన్ 1-2 days లో స్నాప్ షాట్ లో కస్టమర్ కి ప్రివ్యూ చూపించవచ్చు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఫంక్షనాలిటీని ఓవర్వ్యూగా ఓకే ఈ ఫంక్షనాలిటీ మనం బిల్డ్ చేయాలి. కొన్ని ఫంక్షనాలిటీలు మీరు డేటా మాక్ చేసి చూపించినా ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఇంప్లిమెంట్ ఈజీ చేయడం కాదు అని అంటే ఎలా అంటానంటే, కొన్నిటికి స్పెసిఫిక్ గా మీరు డేటా ఇప్పుడు ఇలా చూపిస్తున్నారు, కానీ డేటా అలా రా ఫామ్ లో మీకు డైరెక్ట్ గా అవైలబుల్ ఉండదు. ఓకే, సో కొన్ని ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఫార్మాట్ చేస్తారు ఏంటనేది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. డేటా ఆల్వేస్ మనకు కావాల్సినట్టు ఉండదు, దాన్ని మనం ప్లే అరౌండ్ చేయాలి. సో ఎలా ప్లే అరౌండ్ చేస్తాం అనేవి ఇవన్నీ కూడా చెప్తాను. బట్ బేసిక్ గా మనం నేను చూసింది ఏంటంటే ఎక్సర్సైజ్, ఒక టెంప్లెట్ తీసుకున్నాం ఫ్రీ స్టైల్ వర్క్ లిస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, బట్ అన్నిటికీ ప్రాసెస్ సేమ్. అండ్ మన ఇక్కడ ఇవన్నీ ప్రాసెస్ లోని సర్వీస్ కనెక్ట్ చేయడం, సర్వీస్ ఎక్కడైనా ఉండొచ్చు, మనం బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యే వేస్ అనమాట ఇవి. సో ఏ వేలో మీరు కనెక్ట్ అయినా అల్టిమేట్ గా చేస్తారంటే రియల్ టైం డేటాని పుల్ చేస్తారు ఆ సిస్టమ్ నుంచి. అవి పుల్ చేయడానికి వేరే ఛానల్స్ ఉన్నాయి. సో ఏ ఛానల్ వాడినా అల్టిమేట్ గా మనం చేసేది ఏంటంటే, ఒక ఓడేటా సర్వీస్ అనేది మనకు కనెక్ట్ అవుతున్నాం. సారీ. సో మనం బిఎస్ లో చేస్తే క్లౌడ్ ఫౌండరీ ఉంటుంది కనుక ఎస్ఏపి సిస్టమ్ సెలెక్ట్ చేస్తే ఈఎస్వే వస్తుంది. లోకల్లో మనము క్లౌడ్ ఫౌండరీ కనెక్ట్ చేయలేం. ఓకే, సో డైరెక్ట్ గా ఓడేటా సర్వీస్ ఆప్షన్స్ తీసుకొని మనం ఓడేటా సర్వీస్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే డిఫరెన్స్ ఆఫ్లైన్ లో మనం చేస్తే. సో మీరు ఆ సర్వీస్ ఏవైతే అప్లికేషన్ ఉన్నాయో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఓడేటా సర్వీస్ అని బుక్ మార్క్ చేయొచ్చు. సో దట్ ఆల్ 6 సర్వీసెస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేయడానికి అవుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన క్విక్ గా జస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఆల్వేస్ ఒక ఈఎస్వై సిస్టమ్ ని హ్యాండీగా పెట్టుకోండి. సో దట్ ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మనం క్విక్ గా యూనో క్రెడెన్షియల్స్ అవి కూడా మన దగ్గర యాక్సెస్ ఉంటాయి. క్లియర్? సో ఏవి ఎందుకు చేస్తాం అనేది మనకి క్లియర్ గా తెలుసు కనుక మనం ఈ ప్రాసెస్ అన్ని కూడా ఎవ్రీ టైం చేసేటప్పుడు చాలా క్విక్ గా అయిపోతుంది. సో ఇందులో ఎంటిటీస్ అన్ని కూడా మనకి టేబుల్స్. సో దే ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. ఓడేటా సర్వీస్ లో మనం ఎంటిటీస్ అంటాం. అక్కడ డిస్ప్లే కానీ కదా వాళ్ళకు, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమేం ఆ టేబుల్ లో వీళ్ళకి ఏమేం కావాలి, లైక్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ ఐడి పాటు డిస్క్రిప్షన్, వాళ్ళు అడిగిన ఎంట్రీస్ అక్కడ కనిపించాలి కదా టేబుల్ లో. అంతే. సో ఇక్కడ ఏంటంటే టేబుల్ కి డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా బైండింగ్ చేస్తాను. సో ల్యాండింగ్ పేజ్, మన అప్లికేషన్ ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, సో ఈ కేసులో రన్ చేసి చూపిస్తాను. సో దట్ సో ఎలా మనం వ్యూ చేయాలంటే రివర్స్ ఆర్డర్ లో వ్యూ చేయాలి. ఎందుకంటే ఈ కేసులో ఏంటంటే మనకి ప్రోటోటైప్ ఆల్రెడీ తెలుసు. సో ఏ ఫీల్డ్స్ ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలని. సో అందుకని ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది.
నీ కేసులో ఈ సెలక్షన్ లేకపోయినా పర్వాలేదు. మనం మాక్‌లో చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, నువ్వు ఫ్రీ స్టైల్ టెంప్లేట్ సెలెక్ట్ చేసినా, డమ్మీ టెంప్లేట్ వితౌట్ ఓడేటా సర్వీస్ యాడ్ చేయకుండా కూడా నువ్వు రన్ చేసి మూవ్ చేయొచ్చు. సో ఇది లోడ్ అవుతుంది. లోడ్ సో ఇక్కడ సేల్స్ రిపోర్ట్ అని ఒక అప్లికేషన్ మనం తీసుకొని చేస్తున్నాము. సో మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక సెర్చ్ ఫంక్షనాలిటీ ఉండాలి, ఒక టేబుల్ ఉండాలి, అంతే కదా మన రిపోర్ట్లో. సో డీటెయిల్డ్గా టేబుల్ ఇన్ఫర్మేషన్ మనము ఇలా చూపించాలనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మన ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్గా మా మాక్లో ఆల్రెడీ ఐడియా ఉంది, ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఎక్సెట్రా అని అనుకున్నాం. బట్ డేటా ఏదైనా, సో అందులో ఏ టైప్ ఆఫ్ డేటా కావాలనేది మనకు ఆల్రెడీ ఫెమిలియారిటీ ఉంటే సర్వీస్లో ఇవన్నీ కూడా ఎంటిటీస్ని, టేబుల్స్ని మనం ఎంటిటీస్ కింద వ్యూ చేస్తాం. సో ఇక్కడ ఈచ్ నథింగ్ బట్, సో ఇక్కడ ప్రొడక్ట్స్ చూడాలనుకున్నాం కదా, ప్రొడక్ట్స్. సో సప్లైర్ ఇన్ఫర్మేషన్ మనకి రిపోర్ట్లో మెయిన్గా ఫోకస్ చేయాలంటే సప్లైర్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఏంటంటే సప్లైర్స్ టేబుల్ నుంచి సప్లైర్ ఫీల్డ్స్ అని కూడా మ్యాప్ చేస్తాం. సో ఇట్ ఆల్ అబౌట్ ఏంటంటే చెప్పు. ఒకవేళ ఇప్పుడు అదే ఆ ఎంటిటీని మళ్ళీ మాకు ఫస్ట్ ఇలా చేసి ఇచ్చినాం, అంటే ఒక మామూలుగా చూపించినాం వాళ్ళకి, కస్టమర్ కి ఈ సేమ్ ప్రోడక్ట్ ఐడి వాటి చూపించినాం. మాకు అలా కాదు, మళ్ళీ మాకు ఇట్లా ఇమేజెస్ తో ఉండి, ఇమేజ్ అంటే ఎక్కువ రేటింగ్ ప్లస్ ప్రైస్ ఎంత ఉండాలి, ఇప్పుడు డెలివరీ డేట్ కావాలన్నప్పుడు మళ్ళీ మనం ఒకటే దాన్ని మళ్ళీ వచ్చి చేయొచ్చా, లేకపోతే మళ్ళీ కొత్తగా చేయాలి? అవసరం లేదు, సేమ్ నే మాడిఫై చేస్తాం. ఇది నీకు జస్ట్ ఏంటంటే సగం వర్క్, ఈ చూడు ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి చూడు, అవన్నీ క్రియేట్ చేసి పెడుతుంది. నువ్వు డమ్మీ టెంప్లెట్ తీసుకున్నా కూడా మొత్తం కూడా మనం రాస్తాం కదా. సో వాళ్ళు ఏం అడిగినా మనం దీన్ని మాడిఫై చేయగలగాలి. సో మనం ఇప్పుడు ఓవరాల్ గా చూసేది కూడా ఏంటంటే, ఇది జస్ట్ నీకు ఏంటంటే ఇప్పుడు పీపీటీ అది ఉన్నది, నీకు స్టాండర్డ్ గా కొన్ని టెంప్లెట్స్ ఇవన్నీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో నీకు నచ్చినట్టు నువ్వు మాడిఫై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మొత్తాన్ని కూడా నువ్వు ఎలా కావాలంటే అలా చేంజ్ చేయొచ్చు. ఈ టెంప్లెట్ స్ట్రక్చర్ అని నీకు జస్ట్ ఒక టేబుల్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇది లేకపోయినా నువ్వు టేబుల్ కంట్రోల్ కావాలంటే టేబుల్ కంట్రోల్ యాడ్ చేసుకోవచ్చు, ఇందులో ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది అదే యాక్చువల్ గా. ఇదేంటంటే జస్ట్ నీకు ఒక స్టార్టింగ్ కి మాన్యువల్ గా ఇప్పుడు ఇదంతా స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే చాలా టైం టేకింగ్. ప్రీవియస్ గా ఏంటంటే ఈ ఎంవిసి మోడల్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా క్రియేట్ చేసుకునే వాళ్ళమే. సో కంట్రోలర్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని, గ్రూపింగ్ చేసుకొని, ఇదంతా స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసేవాళ్ళం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు టెంప్లెట్ ఏం చేస్తుందంటే నీకు టేబుల్, బేసిక్ టేబుల్ ఒక సెర్చ్ ఆటోమేటిక్ గా కంట్రోల్ ఆటో జనరేటెడ్ కోడ్ అనమాట ఇది. సో ఇక్కడ వరకు ఆటో జనరేట్ చేస్తుంది. దాన్ని నువ్వు అది అలాగే వాడాలనుకున్నావా, అన్ని రిమూవ్ చేయాలని కూడా మొత్తం అంతా రిమూవ్ చేసేయచ్చు కూడా. ఓకే, యూఆర్ ఫ్రీ టు డూ ఎవ్రీథింగ్. ఓకే, ఇది జస్ట్ ఏంటంటే మనకు ఒక డమ్మీ టెంప్లెట్. అదేంటంటే మనం 0 నుంచి స్టార్ట్ చేయకుండా ఒక 15% కొంత కోడ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. దానివల్ల ఏముందంటే మన డెవలప్మెంట్ దాని నుంచి కంటిన్యూ చేయొచ్చు అంటున్నాను. సో ఇవేంటంటే దే ఆర్ బెటర్ టూల్స్. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే మనకి లింకేజ్, ఇప్పుడు ఒక వ్యూని కంట్రోలర్ని, ఇప్పుడు మాన్యువల్ గా మనం చూసినప్పుడు హెచ్టిఎంఎల్ ఇండెక్స్ ఫైల్ సెపరేట్ గా, సిఎస్ఎస్ ఫైల్ సెపరేట్ గా, జేఎస్ ఫైల్ సెపరేట్ గా, ఆ మూడిట్లు మళ్ళీ ఒక ఫోల్డర్ లో పెట్టుకొని మన లింక్ ట్యాగ్ యాడ్ చేసి ఇవన్నీ చేసామా, అవన్నీ ఏంటంటే మనం లింక్ చేస్తున్నాం మాన్యువల్ గా. ఈ ఐడిలో టెంప్లెట్స్ ఏం చేస్తాయంటే అవే స్టిచ్ చేసేస్తున్నాయి. ఆల్రెడీ స్టిచ్ చేసి బాస్ నువ్వు ప్రతిసారి యాక్టివేట్ చేయట్లేదు, ఇది రిపీటెడ్ టాస్క్. దీని గురించి నువ్వు జస్ట్ ఫస్ట్ అందుకే అర్థం చేసుకునేటప్పుడు ఏంటంటే ఇవి ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవి అని ఎందుకు స్పెసిఫిక్ గా మనం స్పెసిఫై చేసామంటే, ఏదైనా ఇష్యూ వస్తే మీరు ఏ ఫైల్ రిఫర్ చేయాలని తెలియడం కోసం ఇన్ డీటెయిల్ గా మనం ఓకే I18 అంటే ఈ ఫోల్డరు, సిఎస్ఎస్ అంటే ఈ ఫోల్డరు, లాజిక్లు అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి. యూఐ ఎలిమెంట్స్ మీరు ఒక బటన్ ట్యాగ్ పెట్టాలని ఏం పెట్టాలని వ్యూలో పెట్టాలి. సో టెస్టింగ్ ఫోల్డర్, టెస్టింగ్ ఇంకా మనం వెళ్ళలేదు. అండ్ మోడల్ వచ్చేసరికి ఓడేటా సర్వీస్ లో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా సర్వీస్ కావాలన్నా ఇప్పుడు మనం మాక్ గా రన్ అవుతుంది అనుకో, ఆ మాక్ గా రన్ అవడం కోసం ఈ స్క్రిప్ట్ ఫైల్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఏంటంటే ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క ఇంటెండెడ్ పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటని తెలుసుకుంటే చాలు, దాన్ని మనం మాన్యువల్ గా రాయాలని ట్రై చేయక్కర్లేదు. ఏదైనా అప్లికేషన్ మనం బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. అందులోనే యూనో స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా దే ఆర్ గుడ్ టు నో, బట్ యు నీడ్ నాట్ టు రైట్ మాన్యువల్ గా రాయాలని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అంటున్నాను. క్లియరా?
సో సో బేసిక్ ఐడియా ఏంటంటే నీకు ఓడేటా సర్వీస్ ఇవ్వకపోయినా ఈ ఓడేటా సర్వీస్ సెలెక్ట్ చేయకపోయినా కూడా నువ్వు చెయ్యొచ్చు. డమ్మీ టెంప్లెట్ తో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఎడిషనల్ ఎఫర్ట్స్ పడుతుంది. సో ఈ టేబుల్ ఏదో లేదనుకో నువ్వు టేబుల్ కంట్రోల్ మాన్యువల్ గా యాడ్ చేసి మళ్ళీ ఓడేటా సర్వీస్ కి మనం మేనేజ్ చేసి యాడ్ చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఆ జస్ట్ ఆ ఎడిషనల్ వర్క్ తగ్గించడం కోసం ఈ టెంప్లెట్ మనకి ఏంటంటే డైరెక్ట్ గా మ్యాపింగ్ చేసేస్తుంది అంతే. అంతే కదా. సో నేమ్ ఆబ్జెక్ట్ నెంబర్ నేమ్ కి ఏం లేనటువంటి డీటెయిల్స్. ఓకే ఫోన్ సప్లయర్స్ అయితే డీటెయిల్స్ ఎక్కువ డీటెయిల్స్ లేనట్టున్నాయి. ప్రొడక్ట్స్ ఐడి డిస్క్రిప్షన్ సమ్ అంటే మోర్ ఫీల్డ్స్ మనం ఆటో పాపులేట్ చేయడానికి జస్ట్ యూజ్ చేస్తున్నాను. కరెన్సీ కోడ్ ఎక్సెట్రా ఎనీథింగ్. సో ఈ కేసులో మీరు సో ఇదే మీరు ప్రాజెక్ట్ నేమ్ కింద కన్సిడర్ చేయండి. సో ఈ నేమ్ మాడ్యూల్ నేమ్ మనకి యూనిక్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. అది మనం కరెక్ట్గా ఇస్తే డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. టెంప్లెట్ యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది. ఒక్కసారి ఇది ఇందాక ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తుంటే ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్. లెట్ మీ మినిమైజ్ ఇట్. ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో ఏం చేస్తానంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసి విజార్డ్ సెలెక్ట్ చేస్తే ఆ ఫోల్డర్లో ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఐ థింక్ నేను ఇందాక ఇది మాక్ డేటా అని సెలెక్ట్ చేసాను లేదు చూడలేదు. మళ్ళీ అందులో క్రియేట్ అవుతుందని జస్ట్ రీక్రియేట్ చేస్తాను అంతే. సో ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎప్పుడు సింగిల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే బెటర్. ఇక్కడ ఆల్రెడీ అంటే ఓపెన్ చేసి ఉంచాను కనుక మైట్ బి అంటే సేమ్ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఓపెన్ లోడ్ కావచ్చు. జస్ట్ ఫర్ సేఫ్ కేస్ వీఆర్ ట్రైంగ్ టు రీక్రియేట్ ఇట్. ఓకే మనకి ఫెమిలియరిటీ ఉంటే ఫాస్ట్గా చేసేస్తాము. సో ఇందులోనే టెక్నిక్స్ నేర్చుకోవాలి. యాక్చువల్గా టెక్నిక్స్ అనేవి ఎలా ఉంటుందంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ని మనం ఫస్ట్ క్విక్గా అర్థం చేసేసుకుంటే టెక్నిక్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ లాజిక్స్ని ఎలా రాయాలి ఏం చేయాలి అనేది అవి ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అవి మాస్టర్ చేస్తే మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది. సో డెవలప్మెంట్ ఎప్పుడు కూడా క్విక్గా చేయగలగాలి. అట్ ద సేమ్ టైం స్మార్ట్గా ఫీచర్స్ ఇవ్వగలగాలి. సో ఆ స్మార్ట్ ఫీచర్స్ ఎలా యాడ్ చేస్తామంటే సో ఇప్పుడు న్యూఎస్ అంటే మెషిన్ లెర్నింగ్ క్యాబిలిటీస్ అవి వస్తున్నాయి. అవన్నీ కూడా ఎలా యూజ్ చేయగలగాలి అనేది మనం యాప్స్కి స్మార్ట్నెస్ యాడ్ చేయడం అనేది అవి టెక్నిక్స్ కింద వస్తాయి. సో వాల్యూ యాడ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో సేల్స్ రిపోర్ట్ అని మన అప్లికేషన్ టైటిల్ నేమ్. సో డిస్క్రిప్షన్ L'Oreal and sales. Okay, deployment etc skip చేయొచ్చు, కావాలంటే యాడ్ చేయొచ్చు, ఆప్షనల్. టెంప్లెట్స్ కూడా దీని మీద మీరు రిలై అవ్వకూడదు. ఎందుకు రిలై అవ్వకూడదు అంటున్నానంటే సో టెంప్లెట్స్ ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు వేరే వీళ్ళు మాడిఫై చేయొచ్చు, మార్చచ్చు ఎక్సెట్రా. సో టెంప్లెట్స్ అనేవి దే ఆర్ లైక్ యూనో మనకి కొంత ఆటో జనరేట్ కోడ్ చేయడానికి దే ఆర్ జస్ట్ సపోర్టింగ్ టూల్స్. సో మన డెవలప్మెంట్ ఫోకస్ అంతా కూడా అంటే స్ట్రక్చర్ని మనం ఏదైనా మాన్యువల్గా అయినా క్రియేట్ చేసుకోగలగాలి. సో అందుకే మాన్యువల్గా క్రియేట్ చేసుకోవడానికి నేను ఒక టెంప్లెట్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ డెమో యాప్స్లోనే మనకి బేసిక్ టెంప్లెట్ ఉంది చూడండి. సో ఈ బేసిక్ టెంప్లెట్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ టెంప్లెట్ అనేది మీకు అది మినిమం బేర్ మినిమం అనమాట రిక్వైర్డ్. సో ఇక్కడ బేసిక్ టెంప్లెట్ అని ఉంటుంది. ఈ టెంప్లెట్ ఒకటి చాలు మనకి. సో ఇది బ్లాంక్ యాప్ స్టార్టింగ్ ఫర్ యువర్ యాప్. సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ కావాల్సింది. సో మీరు ఏ ఐడి తీసుకున్నా ఈ బేసిక్ టెంప్లెట్ ఉంటే చాలు. ఈ బేసిక్ టెంప్లెట్ అంటే మనకి ఎంబీసీ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి పెడుతుంది. మనకు కావాల్సిన జస్ట్ ఎంబీసీ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఈ టెంప్లెట్స్ అన్ని కూడా ఏంటంటే దే ఆర్ ఆప్షనల్. కొన్ని ఇప్పుడు మనం చూసాం కదా క్లౌడ్ డిప్లాయ్మెంట్ చేయడానికి కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ అవి అడిషనల్ గా క్రియేట్ చేస్తుంది. కానీ మన అప్లికేషన్ లాజిక్ రాసి బిల్డ్ చేయడానికి కావాల్సింది అయితే జస్ట్ బేసిక్ మినిమం ఈ వెబ్ యాప్ స్ట్రక్చర్ ఉంటే చాలు. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు వ్యూకి వెళ్ళి మనం చెక్ చేస్తే రీడ్ చేస్తే ఈ వర్క్ లిస్ట్ వ్యూలోని
ఇక్కడ చూసారంటే ఒక టేబుల్ కంట్రోల్ ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. సో ఈ కంట్రోల్ అనేది మనం మాన్యువల్ గానే యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ టేబుల్ ఈ విజార్డ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ ఈ టెంప్లెట్ ఈ టేబుల్ కంట్రోల్ యాడ్ చేసింది ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం మనం సెలెక్ట్ చేసిన అక్కడ డ్రాప్ విజార్డ్ ఏం సెలెక్ట్ చేస్తాం, ప్రొడక్ట్స్ అని సెలెక్ట్ చేస్తాం. సో ఆ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఐటమ్స్ కి బైండ్ చేస్తుంది. అలాగే మనం ఫర్దర్ ఫీల్డ్స్ స్పెసిఫై చేస్తాం కదా, ఏ ఫీల్డ్ స్పెసిఫై చేస్తాం, లైక్ డిస్క్రిప్షన్ ఎక్సెట్రా స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ 2 కాలమ్స్ స్పెసిఫై చేస్తాం, ప్రైస్ ఒకటి, ప్రైస్ యూనిట్ ఒకటి, కరెన్సీ కోడ్ అని. సో అవి ఇక్కడ డిస్క్రిప్షన్, ప్రైస్, కరెన్సీ కోడ్ ఆటోమేటిక్ గా బైండ్ అయ్యాయి. సో ఇది బేర్ మినిమం యాడ్ అయింది. సో దీన్ని రన్ చేసి చెక్ చేస్తే మనము యూజువల్లీ ఫస్ట్ టైం ఇది శాండ్ బాక్స్ మిమికింగ్ యాడ్ చేస్తుంది కనుక జనరల్ కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఇది ఎప్పుడైనా కూడా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇది మీరు 8080 అంటే లోకల్లో రన్ అవుతుంది కదా. సో ఇది కంప్లీట్గా రిమూవ్ చేసి కూడా చేయొచ్చు. సో మన ఇండెక్స్ ఫైల్ కూడా రన్ చేయొచ్చు. ఇది శాండ్ బాక్స్ వద్దు, ఇది శాండ్ బాక్స్కి అనవసరంగా లోడ్ తీసుకుంటుంది అంటే కూడా మన శాండ్ బాక్స్ రిమూవ్ చేసి డైరెక్ట్గా ఇండెక్స్ కూడా రాయొచ్చు. ఈ టెస్ట్ ఫోల్డర్కి వెళ్తే టెస్ట్ ఫోల్డర్ డైరెక్ట్గా ఇండెక్స్ ఉంటుంది. సో అదైనా రన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఓడేటా లింక్ చేసాం కనుక జనరల్గా ఇప్పుడు ఓడేటాతో రావాలి. లెట్స్ సి. ఓకే, సో ఇదేంటంటే సో ఈ కేసులో ఏంటంటే మనం ఫీల్డ్స్ యాడ్ చేసాం కదా, కొన్ని ఆఫ్ ద ఫీల్డ్స్ సమ్ ఫీల్డ్స్ మిస్ అవుతున్నాయి. సో ఏంటి ఎర్రర్ అని జస్ట్ లెట్ మీ సీ. సో కన్సోల్కి వెళ్ళి చెక్ చేసామంటే ఇది స్పెసిఫై చేస్తున్నాడు, పోస్ట్ కాల్ ప్రాసెస్ చేయడానికి ఎర్రర్ ఉన్నదని స్పెసిఫై చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఎర్రర్ చెక్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా ఎర్రర్ చెక్ చేసిన తర్వాత మనం ఇందులో కొన్ని పారామీటర్స్ డిఫాల్ట్గా యాడ్ చేసాం చూడు, అందులో డిఫాల్ట్గా యాడ్ చేసిన వాళ్ళు కొన్ని ఆర్డర్ బై ప్రాపర్టీ కానీ అవన్నీ ప్రాపర్టీస్ ఇంప్లిమెంట్ చేసి లేకపోతే అవి ఆటోమేటిక్గా ఫిల్టర్ కావు. సో ఫిల్టర్ అట్రిబ్యూట్స్ రిమూవ్ చేస్తే ఈ కోడ్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఆటో జనరేట్ చేసేటప్పుడు కోడ్ ఏంటంటే ఇలా సార్ట్ బై అని ఇలా డిస్క్రిప్షన్ మనం ర్యాండమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తాం. అసలు వాటికి సార్టింగ్ అది ఆటోమేటిక్గా అసలు లాజిక్ ఉందా లేదని మనం ఏమి చెక్ చేయలేదు కనుక ఆటోమేటిక్గా ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఇలా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో రిమూవ్ చేసి చెక్ చేయొచ్చు. ఆర్ మన కేసులో ఎట్లాగా ఆఫ్లైన్ ఓడేటాతో కాదనుకుంటాం కనుక కూడా స్టిల్ ఈ స్టెప్ని ఇగ్నోర్ చేయొచ్చు. మనకి బేసిక్స్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది కనుక మనం ఏం చేస్తామంటే దీనికి కంప్లీట్గా ఈ సిమిలర్ సినారియోకి మనం ఒక మాక్ ఫైల్ మన ఫీల్డ్స్ మ్యాప్ చేద్దాం. సో దట్ మన ఫీల్డ్స్ డేటా నుంచి వస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ లోకల్ సర్వీస్ ఫోల్డర్కి ఏ ఫోల్డర్ అయినా తీసుకోవచ్చు. ఏ ఫోల్డర్ అయినా మనం వెళ్ళి ఇది న్యూ ఫైల్ అని యాడ్ చేయొచ్చు. సో లోకల్ సర్వీస్ కానీ మోడల్లోని జనరల్గా లోకల్ ఫైల్స్ ఉంటే యాడ్ చేయండి, అది రికమెండెడ్. ఇక్కడ ఏం చేస్తాను మనం ఒక టెస్ట్ డేటా, సో ఇలా టెస్ట్ డేటా అని చెప్పి ఒక ఫైల్ చేశాను. నేను ఒక పేలోడ్ని క్రియేట్ చేశాను. సో హ్యూజ్ ఫైల్ చేసి ఇందులో యాడ్ చేశాను, అదే యూజ్ చేద్దాం. మోడల్ సో కొన్ని ఎక్కువ సో రిలవెంట్గా ప్రొడక్ట్ నేమ్ ఇవన్నీ ఉండేటట్టు కొద్ది హ్యూజ్ డేటా ఉండేలాగా ఎక్కువ కాపీ పేస్ట్ చేసి ఫుల్గా రిప్లికేట్ చేశాను. ఓకే, సో దట్ ఎక్కువ డేటా ఉందనుకో మన టేబుల్ రోస్లో ఎక్కువ కనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే జనరేటర్ లాగే ప్రొడక్ట్స్ మన లాస్ట్ టైం ఓన్లీ ప్రొడక్ట్ ఐడి ఓన్లీ 2 సప్లై ఐడి ఇలా 2 ఫీల్డ్స్ ఉన్నాయి. మన ఫైల్ చూసామంటే మన ఫైల్లోని మనం ప్రీవియస్గా క్రియేట్ చేసినప్పుడు జస్ట్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. సో జస్ట్ ఈ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ 2 ఫీల్డ్ ఉన్నాయి. దీన్ని ఏం చేశానంటే ఇలా 2 ఫీల్డ్ అయితే మనం టేబుల్ మొత్తానికి ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేసి చూడలేమని చెప్పి దీన్ని జస్ట్ ప్రొడక్ట్స్ని ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేశాను జస్ట్ అంతే. సో ప్రొడక్ట్స్కి చాలా ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేశాను. సో కంట్రీ అని ఫీల్డ్స్ అని ఇలా ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేసి దాన్ని హ్యూజ్ కాపీస్ ఆఫ్ ఫైల్స్ కింద డేటాని ఎక్కువ డేటాని జనరేట్ చేశాను. బేసిక్ స్ట్రక్చర్ చేసింది ప్రొడక్ట్స్లో ఫీల్డ్స్ యాడ్ చేసాం అంతే, ఇంకేం లేదు ఇందులో. సో ఈ ఫైల్ మనం ఏంటంటే జస్ట్ మీ కాపీ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఓకే, సో మోర్ ఫీల్డ్స్ మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఫైల్లో డైరెక్ట్గా కావాలంటే ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలంటే
ఇలా డబుల్ కోట్స్ లో కస్టమర్ ఐడి కావాలా, ఇప్పుడు ఇంకో ఫీల్డ్ కావాలనుకో, ఇంకో ఫీల్డ్ ఇలా జస్ట్ డబుల్ కోట్ చేసి ఇది డేట్ అని చెప్పి షిప్మెంట్ డేట్ అని, లేదంటే షిప్మెంట్ డేట్, షిప్ అని చెప్పి మనం ఒక డేట్ ఇవ్వచ్చు. ఓకే, సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది మనం మల్టిపుల్ కాపీస్, ఓకే హౌ టు టైం తీసుకుంటే కనుక నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎడిటర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇలా మనము ఎడిషనల్ డేటా ఎనీ న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలన్నా కూడా ఇలా మనం డేటాను యాడ్ చేయొచ్చు. ఓకే క్లియర్. సో నేను ఏంటంటే ఇది ఆల్రెడీ మన యూజ్ చేయడానికి ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ యూజ్ అవుతుందని ఇలా ఎక్కువ ఫీల్డ్స్ యాడ్ చేసి ఉంచాను. సో ఇలా మనం ఎంత రియలిస్టిక్ గా కస్టమర్కి చూపించగలిగితే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఉండేది ఇదంతా కూడా మైనర్. సో ఎడిటర్ యూస్ చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో మల్టిపుల్ ఛానల్స్ ఉంటుంది. ఓకే సో డన్. సో ఇలా మనము ఇలా మల్టిపుల్ డేటా నేను యాడ్ చేశాను. సో ఓవరాల్గా ఇలా మనకి ఒక డేటా రెడీ అయింది. క్లియరా ఇది ఎలా వచ్చిందో? సో ఈ డేటా ఏంటంటే మనం నిన్న చూసినట్టు మన అప్లికేషన్కి ఫస్ట్ మ్యాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు మన కంట్రోలర్లోకి స్పెసిఫిక్ వెళ్తాం. సో కంట్రోల్లోకి వెళ్ళి మన వర్క్ లిస్ట్లో యూస్ చేస్తాం కనుక నేను చెప్పినట్టు ఏం చేస్తామంటే మాక్ డేటా వాడాలనుకున్నాం కనుక మనం ఓన్ కస్టమ్ ఫంక్షన్, మన జావా స్క్రిప్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే ఈ కేసులో నేను మనం ఏంటంటే ఒక ఫంక్షన్ మాక్ డేటాని ఎనీ నేమ్, మీరు ఏ ఫంక్షన్ నేమ్ ఏది ఇచ్చినా పర్లేదు, ఈ నేమ్ అని కదా, ఇక్కడ మనం మాక్ డేటా వాడదాం అనుకున్నాం. ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ ఇలా ఏంటంటే అప్లికేషన్ లోడెడ్ ఇది లోడ్ అవుతుంది కదా, రేపు మనం ఓడేటా సర్వీస్ యాడ్ చేయాలనుకో మనం సింపుల్గా చేయాల్సిన ఇది ఇలా కమెంట్ చేస్తే ఆఫ్లైన్ డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. జస్ట్ మనం ఓడేటా సర్వీస్ మిగతా కోడ్ అంతా రాసుకోవచ్చు. సో మనం డిలీట్ చేయాల్సిన ఇది ఒక ఫంక్షన్ డిలీట్ చేస్తే చాలు. అంటే మన కోడ్ అంతా కూడా యాజ్ గా రెడీగా ఉన్నది. మన ఓడేటా సర్వీస్ వచ్చినప్పుడు ఓడేటా సర్వీస్ యూఆర్ఎల్ అక్కడి నుంచి కాల్ చేసిన దాన్ని యూస్ చేసుకొని మనం కంటిన్యూ చేయొచ్చు. కమెంట్ చేయాల్సిన ఇక్కడ ఒక లైన్ కమెంట్ చేస్తే చాలు. అది ఇలా ఫంక్షన్ ని ఇక్కడ నుంచి వేరే ఫంక్షన్ కాల్ చేయడం, ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో దిస్ డాట్ మాక్ డేటా అంటే ఈ ఆనిట్ ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ కి రీడైరెక్ట్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మాక్ డేటా అనేది ఇలా ఒక ఫంక్షన్ మనం కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. సింపుల్ ఏంటంటే ఆ ఫంక్షన్ నుంచి అన్ప్లగ్ చేసేస్తాం. ఇది ఇప్పుడు మాక్ డేటా వద్దు మనకి అనుకున్నాను, దీన్ని అన్ప్లగ్ చేయడం అంటే సింపుల్ గా ఇలా కమెంట్ చేశాను అనుకో, ఇక్కడ ఎన్ని ఫంక్షన్ అండి ఆ ఫంక్షన్ కాల్ చేయకపోతే అది ఎగ్జిక్యూటే కాదు, ఆ ఫంక్షన్ మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ కాకుండా మనం జస్ట్ కమెంట్ చేసి పడేయచ్చు. సో అలా ఫ్లెక్సిబుల్ గా ప్లగ్డ్ అండ్ అన్ప్లగ్డ్ గా మనం కోడ్ రాసుకోవచ్చు. ఎప్పుడైనా అలా రాస్తే అడ్వాంటేజ్ ఏంటంటే స్కేల్ చేయొచ్చు ఈజీగా అప్లికేషన్స్. సో ఇది ఇలా ఒక ఫంక్షన్ రాసుకుంటాను. సో నేనేం చేస్తాను, జస్ట్ స్మాల్ స్నిప్పెట్ జేసన్ డేటా యాడ్ చేసి పెడతాను. సో ఇది జస్ట్ కాపీ దిస్ ఫంక్షన్, ఇదే ఫంక్షన్. సో బేసిక్ ఏంటంటే జేసన్ మోడల్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, లోడ్ డేటా అని చెప్పి ఇక స్పెసిఫిక్గా లోకల్గా రన్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్స్ కింద లోడ్ చేస్తాం. సో మాడ్యూల్స్ కింద లోడ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుందంటే ఈ పాత్ని రికగ్నైజ్ చేస్తుంది. సో మీరు ఇది డిప్లాయ్ చేసినప్పుడు కూడా ఇష్యూస్ రావు. మీరు డైరెక్ట్గా కూడా ఈ లోకల్ పాత్ ఇవ్వచ్చు. గెట్ మాడ్యూల్ కింద లోడ్ చేయడం అంటే ఏంటంటే దీన్ని ఒక కాంపోనెంట్స్ లో ఒక స్పెసిఫిక్ గా ఒక లైబ్రరీ లోడ్ చేసేటప్పుడు మాడ్యూల్ కింద అంటాం. సో ఇప్పుడు పైన చూసామంటే ఇదంతా కూడా మాడ్యూల్ డెఫినేషన్ అనమాట. ఇది యూఐ డిఫైన్ అనేది కూడా ఇవన్నీ మాడ్యూల్స్, ఒక్కొక్క మాడ్యూల్ కింద. అంటే ఇది ఒక మాడ్యూల్ అంటే ఇది స్టాండర్డ్ ఫంక్షన్, ఇది కూడా ఒక ఫంక్షన్ చూసామంటే. ఇవేంటంటే స్టాండర్డ్ గా ఇన్బిల్ట్ గా ఉన్న ఫంక్షన్స్ ని మాడ్యూల్స్ కింద లోడ్ చేస్తాం. దీన్ని మాడ్యూల్స్ వైజ్ లోడింగ్ అని అంటారు. అంటే ఏంటంటే ఆ ఫంక్షన్స్ మనం మళ్ళీ రీరైట్ రాయకుండా ఎస్ఐపి ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ గా ఇచ్చిన ఇది ఫిల్టర్ ఆపరేటర్ అనేది ఒక ఫంక్షన్ ఆల్రెడీ వాడు లాజిక్ రాశాడు. ఆ ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా అది ఆ రిజల్ట్స్ ని సెర్చ్ చేసి మనకి బ్యాక్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇలాగా స్టాండర్డ్ ఫంక్షన్ ఉంటుంది. సో సిమిలర్ గా చాలా ఉంటాయి మన లైబ్రరీస్ అన్ని కూడా ఫంక్షన్సే. సో
చేస్తే మళ్ళీ ఇక్కడ కింద ఫంక్షన్ డిఫైన్ చేయాలి కదా, లేకపోతే ఇక్కడ డిఫైన్ చేసినా అక్కడ డిఫైన్ చేయాలా? ఎక్కడైనా చేయొచ్చు. నేను ఇప్పుడు ఇది జేసన్ మోడల్ అక్కడ ఇక్కడ నేను ఇలా డిఫైన్ చేస్తాను. ఇలా డిఫైన్ చేయకుండా రీయూజ్ చేయాలనుకున్నాను, ప్రతిసారి ఇలా రాయకుండానా సింపుల్ గా ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ జేసన్ మోడల్ డిఫైన్ చేస్తాను. సో డైరెక్ట్ గా జేసన్ మోడల్ అని వాడచ్చు నేను. సో ఇక్కడ న్యూ అని ఇగో చూడు, ఇక్కడ ఇలా న్యూ జేసన్ మోడల్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. సో ఈ కేసులో ఏంటంటే లేదా ఫుల్ గా అయినా సింటాక్స్ అయ్యచ్చు. సో అది మాడ్యూల్ వైజ్ లోడింగ్ అనమాట. సో ఈ ఒక్క లైబ్రరీ మనం ఇలాగైనా లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడే డైరెక్ట్ గా లోడ్ చేస్తున్నాను. ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఫోల్డర్ ని, ఈ ఫోల్డర్ లో ఏమన్నా అది అక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్ ఉండొచ్చు, సిఎస్ఎస్ ఫైల్ ఉండొచ్చు. ఈ కేసులో మనకు డేటా మాక్ డేటా. సో గెట్ మాడ్యూల్ పాత్ అని చెప్పి ఆ మాడ్యూల్ వైజ్ గా లోడ్ చేస్తాను. యూఎక్స్ అనేది మన నేమ్ స్పేస్, మాక్ డేటా అనేది మన అప్లికేషన్ నేమ్. సో ఈ మాడ్యూల్ నేమ్ కదా. సో ఈ కేసులో మన అప్లికేషన్ నేమ్ మాక్ డేటా V1. సో ఇది మాక్ డేటా V1 అని పెట్టాలి. తర్వాత ఫోల్డర్ ఏంటి, ఏ ఫోల్డర్ లో పెట్టాం మనం? సో ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా పెట్టింది మనం లోకల్ సర్వీస్ లో పెట్టాం. మీరు లోకల్ సర్వీస్ లో కానీ మోడల్ లో పెడితే ఇది మోడల్ అని ఇవ్వాలి. ఇదేంటంటే మనం ఏ ఫోల్డర్ ని మనం ఇక్కడ లోడ్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఫైల్ నేమ్ ఏంటి, మన ఫైల్ నేమ్ ఏంటి, మనం నేమ్ ఇచ్చింది ఇదేనా, సేమ్ నేమ్. సో టెస్ట్ డేటా. సో టెస్ట్ డేటా అని ఇచ్చాం కదా, నథింగ్ టు వరీ. సో ఇలా టెస్ట్ డేటా ఈ పాత్ లో ఈ ఫైల్ ని ఈ మోడల్లోకి లోడ్ చేయమని చెప్పి ఒక మోడల్ నేమ్ ఇచ్చాం కదా, ఈ జేసన్ మోడల్లో లోడ్ చేసాం డేటా. లోడ్ చేసిన దాన్ని మోడల్ మనం సెట్ చేయాలి కనుక ఐడి ఒకటి తీసుకున్నాం, అక్కడ ఐడికి సెట్ చేస్తాం. మన పేజ్ ఏంటి, వ్యూ ఓపెన్ చేస్తే సో దిస్ ఈస్ అవర్ వ్యూ. సో మన వ్యూకి పేజ్ ఏదైనా నువ్వు టేబుల్ కైనా సెట్ చేయొచ్చు, డైరెక్ట్ గా టేబుల్ సెట్ చేసండి. ఓన్లీ టేబుల్ ఏరియాకే ఆ డేటా అనేది బౌండ్ అవుతుంది. పేజ్ కనుకో, పేజ్ పైన నువ్వు ఇంకో ప్రాపర్టీ యాడ్ చేసినా, కింద ఒక ప్రాపర్టీ యాడ్ చేసినా ఆ ఫీల్డ్స్ మనం మళ్ళీ మ్యాప్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన అప్లికేషన్ ఉన్నది, ఈ అప్లికేషన్ లో పైన నువ్వు హెడర్ యాడ్ చేద్దాం అనుకో, హెడర్ కి మళ్ళీ నువ్వు బైండింగ్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు మోడల్ డేటా అంత పేజ్ మొత్తానికి సెట్ చేస్తావు అనుకో, ఏ కంట్రోల్ యాడ్ చేసినా ఆ కంట్రోల్ కి మనం డైరెక్ట్ గా కర్లీ బ్రేస్ ఇచ్చి బైండ్ చేస్తే డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో బైండ్ చేయాలంటే మనం ఆ స్కోప్ ఆఫ్ ద పర్టికులర్ డేటాని మనం డిఫైన్ చేయాలి. ఆ స్కోప్ ఏంటంటే ఇప్పుడు ఏదో టేబుల్ కి స్కోప్ డిఫైన్ చేయొచ్చు, లేదా ఫుల్ పేజ్ కి డిఫైన్ చేయొచ్చు స్కోప్. ఇప్పుడు స్కోప్ ఎలా డిఫైన్ చేస్తున్నాడు, నేను పేజ్ వైజ్ గా డిఫైన్ చేస్తాను. సో ఈ పేజ్ లో ఏ కంట్రోల్ యాడ్ చేసినా ఆ డేటా అంతా కూడా బైండ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సో ఎలా ఇస్తాము ఆ ఇన్స్ట్రక్షన్ అంటే, సో స్పెసిఫిక్ గా మనం దిస్ డాట్ గెట్ వ్యూ అంటే ఆ వ్యూ వర్క్ లిస్ట్ వ్యూ, ఆ వర్క్ లిస్ట్ వ్యూఏ రావాలని ఎలా చెప్తుందంటే ఈ ఐడి డిఫైన్ చేస్తుంది. ఈ ఐడి ఎక్కడైతే ఉంది ఆ వ్యూలో ఉన్నదో, సో మనం వర్క్ లిస్ట్ వ్యూ కంట్రోల్ డిఫైన్ చేస్తాం కనుక ఆ లొకేషన్ లో ఈ మోడల్ సెట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు పేజ్ అయితే పేజ్ లొకేషన్ సెట్ చేస్తుంది, టేబుల్ అయితే టేబుల్ లొకేషన్ సెట్ చేస్తుంది. క్లియరా? సో మోడల్ ఒక డమ్మీ మోడల్ తీసుకున్నాము, ఆ డమ్మీ మోడల్లో డేటా లోడ్ చేస్తాం, ఆ లోడ్ చేసిన డేటాని సెట్ చేస్తున్నాం పేజ్. సో ఇప్పుడు ఇంకో చేంజెస్ చేయాలి. ఇంకేం చేయాలి అని అంటే, మన టెస్ట్ డేటాలో ఫీల్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఉంది. సో ఈ ప్రొడక్ట్స్ ని మనం పాత్ ని మ్యాప్ చేయాలి. ఎక్కడ మ్యాప్ చేయాలి, ఇక్కడ మ్యాప్ చేయాలి. సో ఇక్కడ పాత్ మ్యాప్ టేబుల్ కి ప్రొడక్ట్స్ అనే ఉంది కనుక ఫైన్. సో ఫైన్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి. సో ఈ ప్రొడక్ట్ ఐడి తీసుకెళ్ళి మన ఫీల్డ్స్ కాలం ఉంది కదా, సో ఇది కాలం కి ప్రొడక్ట్ ఐడి కింద ఇక్కడ మ్యాప్ చేయొచ్చు. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. సో ఇది వర్క్ అయితే మనం రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని కూడా మనం మ్యాప్ చేయొచ్చు. సో సింటాక్స్ ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేయడం కోసం ఇది రన్ చేసి చెక్ చేయొచ్చు. సో ఏదో సింటాక్స్ ఎర్రర్ ఉన్నది. దిస్ డాట్ మాక్ ఫంక్షన్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ అంటుంది. లెట్స్ సి. ఓకే, టైప్ ఏమన్నదో చూద్దాం. లిస్ట్ డేటా స్మాల్ కేస్. సో మనం క్యాపిటల్ డి ఇచ్చాము, అక్కడ స్మాల్ కేస్ లో ఉంది. సో ఫంక్షన్ ఆ నేమ్ ఫంక్షన్ ఏం లేదు అని చెప్పి అంటుంది. సో లెట్స్ సీ. సో ఫంక్షన్స్ అని ఇక్కడ కేస్ సెన్సిటివ్ ఉంటుంది. సో అంటే స్మాల్ కేసెస్ అన్ని స్మాల్ కేస్ చెక్ చేసుకోవాలి, లేదా క్యాపిటల్ కేస్ ఉంటుంది. సో బేసిక్ సో కన్సోల్కి వెళ్తే మనకి ఏంటంటే స్పెసిఫిక్ కాదు. సో ఇప్పుడు మనం చూసామంటే బేసిక్గా మన ప్రొడక్ట్ ఐడి మ్యాప్ చేసింది వర్క్ అవుతుంది. అంటే మన బైండింగ్, మన లోకల్ గా ఉన్న పేలోడ్ డేటా అన్ని కూడా అప్లికేషన్ వరకు సెట్ అయిపోయింది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక లోకల్ జేసన్ సెట్ చేసుకున్నాం. సెట్ చేసిన తర్వాత ఆ దాన్ని ఒక మోడల్ క్రియేట్ చేసుకొని, ఇది మోడల్ అనమాట. మోడల్ ఏంటంటే డేటాని హోల్డ్ చేస్తుంది అప్లికేషన్ లో. సో డేటాబేస్ లో ఉన్న డేటాని మనం తెచ్చిన తర్వాత అప్లికేషన్ లో కొంతసేపు హోల్డ్ చేయాలా. సో ఎక్కడ ఏ పేజ్ సెట్ చేయాలి,
దానికి ఒక మోడల్ అన్నమాట. ఇది ఒక కంటైనర్ లాగా. సో JSON మోడల్, OData మోడల్ ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ మోడల్స్. సో ఇందులో టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. OData మోడల్ అనేది వన్ టైప్ ఆఫ్ మోడల్ కంటైనర్. అదొక దే ఆర్ డేటా హోల్డర్స్ అన్నమాట. సో అరేస్ ఇవన్నీ ఏంటంటే ఫర్ మ్యానిపులేటింగ్ డేటా విల్ యూస్. ఇవేంటంటే బల్క్ డేటా, ఇమేజ్ డేటా అన్ని స్ట్రక్చర్ ని. సో ఇట్స్ లైక్ లోకల్ గా డేటాబేస్ అనుకోవచ్చు నువ్వు అప్లికేషన్ కి. సో దే ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ హోల్డింగ్ యూర్ డేటా. సో డేటాబేస్ నుంచి మనం కాల్ చేసిన డేటా కానీ మన లోకల్ గా ఉన్న ఆఫ్లైన్ డేటాని కానీ హోల్డ్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్స్. సో ఈ కంటైనర్స్ లో మనం డేటాని తెచ్చిన తర్వాత ఇక్కడ టెంపరీగా ఇక్కడ స్టోర్ చేస్తాం. ఈ టెంపరీగా హోల్డ్ చేసిన డేటాని మనం ఎక్కడ సెట్ చేయాలి వ్యూలో అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈ కేసులో పేజ్కి సెట్ చేస్తాం కనుక పేజ్ లోని ఈ కేసులో ఇది నేను ఇప్పుడు రేపు ఓడేటా కావాలంటే జస్ట్ ఈ లైన్ కమెంట్ చేసి దీన్ని ఓడేటా మోడల్ కి సెట్ చేసి, ఓడేటా మోడల్ అంటే సర్వర్ సైడ్ మోడల్స్. ఓకే, సర్వర్ సైడ్ మోడల్ అంటే నీ డేటా డైరెక్ట్ గా ఎప్పుడు కూడా డేటాబేస్ లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తావు అప్పుడు ఓడేటా మోడల్లోకి వచ్చి లోడ్ అవుతుంది. అది వ్యూ పేజ్కి బైండ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ బికమ్స్ యూనో పేజ్ నుంచి నువ్వు ట్రావెల్స్ బ్యాక్ అనగానే ఆ మోడల్ క్లియర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ESY సర్వర్ కనెక్ట్ చేయాలన్నా అంటున్నావా? ఈ కేసులో ఇప్పుడు ESYకే మనం కనెక్ట్ చేయాలి. మనం నెక్స్ట్ కనెక్ట్ చేస్తాం ESYకే. అది ఇప్పుడు కామెంట్ చేసినావు కదా అట్లా అని అంటున్నా. అంటే అవును, ఇది ఇది నీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ESY నుంచి వస్తుందా? కాదు, మన లోకల్ గా వస్తుంది. ఇప్పుడు ఏం చేశానంటే ESY ఆల్రెడీ లింక్ ఉన్నది, కానీ ESY వాడట్లేదు మన అప్లికేషన్ లో. ఓకే, రైట్ రైట్. మనం మాక్ చేసి లోకల్ గా టెస్ట్ చేస్తున్నాం. లోకల్ గా టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత యాడ్ చేస్తాను. మనం ఇప్పుడు ఇంటెన్షన్ అంటే ఇనిషియల్ గా ప్రోటోటైప్ స్టార్ట్ చేస్తాడు, ఓడేటా సర్వీస్ ఇంకా రెడీ కాలేదు, ఇంకా డెవలపర్స్ బిల్డ్ చేస్తారు, దానికి సేమ్ డెవలప్మెంట్ టైం పడుతుంది. కానీ నీకు ఫస్ట్ డేలోనే నువ్వు మాక్ ప్రోటోటైప్ చూపించాలి. అలా చూపిస్తా, అర్థమైందా? దీంట్లో ఓకే, దీంట్లో చూపించాలి, ఎలా చూపించచ్చు అని అంటున్నాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద వే. సో మనం నిన్న మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ లో స్పెసిఫిక్ ఇప్పుడు అది ఆల్రెడీ మనకు ఓడేటా సర్వీస్ వచ్చేసింది, అది సింపుల్ గా మనం రన్ చేయొచ్చు. కానీ ఓడేటా సర్వీస్ లేకపోతే నువ్వు ఎలా చేస్తావు అనేది క్వశ్చన్. ఓకే. సో ఇందులో 3 అప్రోచెస్ చాలా కేర్ఫుల్ గా నోటీస్ చేయాలి. నువ్వు ప్రాక్టికల్ సినారియోలో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు 3 అప్రోచెస్ మహేష్ స్టార్టింగ్ లో ఎప్పుడు వచ్చినా నువ్వు ఆల్వేస్ కస్టమర్ కి చూపించిన రిక్వైర్మెంట్ ని డైరెక్ట్ గా JSON మన SAP బిల్డ్ ఉందా, SAP బిల్డ్ లోనే ఫియరీ టెంప్లెట్ తీసుకొని నీట్ గా డిజైన్ చేసి అందులోనే ఎక్సెల్ ద్వారా డేటా లోడ్ చేసి సింపుల్ గా చూపించచ్చు. ఆ ప్రాసెస్ స్ట్రైట్ అవే పెయిన్ ఫ్రీ, అసలు ఏ తలకాయ నొప్పి ఉండదు. అందులో చూపించామని అంటే మనకి సింపులెస్ట్ ఫామ్ లో నువ్వు డెమో చూపించచ్చు. కస్టమర్ హ్యాపీ, నీకు ఎలా డిజైన్ చేయాలో తెలుస్తుంది, క్వశ్చన్స్ అడగడానికి బాగుంటుంది, అన్ని బాగుంటుంది. ఓకే, కొంత కాంప్లికేటెడ్ గా ట్రిక్కీగా అప్లికేషన్ అడిగారు అనుకో, నీకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు అంటున్నాను అక్కడ, అర్థమైందా? సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మోరోవర్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే నువ్వు ట్రై చేయాలి. నువ్వు ట్రై చేయకుండా ఇప్పుడు రేపటిలోకి అవుతుందా ఎప్పటిలోకి అవుతుందని నువ్వు చెప్పలేవు. ఎప్పుడు చెప్తావు? నువ్వు ఒకసారి కోడ్ చేసి కొంత టెస్ట్ చేస్తే కదా. నువ్వు అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనాలిటీ రెడీ చేయక్కర్లేదు, కొంత ట్రై చేయొచ్చు. సో ఓకే, ఈ వీళ్ళు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ వాళ్ళు PDF కింద ఎక్సెల్ కింద ఎక్స్పోర్ట్ చేయమని అడిగారు. ఓకే, ఈ డేటా మొత్తాన్ని. సో డేటా డిస్ప్లే చేయడం కాకుండా ఎక్స్పోర్ట్ చేయమన్నారు. సో ఎక్స్పోర్ట్ చేయాలంటే అవుతుందా లేదా నీకు తెలియదు. నువ్వు సరే సార్ ఇచ్చేస్తానని అన్నావు అనుకో, అది కమిట్మెంట్ నువ్వు ఇవ్వలేవు కదా. సో నువ్వు ట్రై చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్టాండర్డ్ గా ఫంక్షనాలిటీస్ ఉన్నాయా లేదంటే ఎలా చేస్తాము ఏంటనే, సో ఆ ఇన్వెస్టిగేట్ చేయడానికి వాటికి కూడా నీకు మాక్ డేటా తోటి నువ్వు ట్రై చేస్తే ప్రోటోటైప్ బిల్డ్ టూల్లోనే నువ్వు అలా ట్రై చేయలేవు. సో ఎక్సెల్ ఫంక్షనాలిటీ అది ఇవ్వాలి అని అంటే అక్కడ డేటా అయితే ఎలాంటి డమ్మీ డేటా చూపించాలి, ఎక్సెల్ డేటా డౌన్లోడ్ చేయడం ఎక్సెట్రా లాంటి ఫంక్షనాలిటీకి నువ్వు లాజిక్ రాయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేస్తామంటే యూజింగ్ దిస్ అప్రోచ్, చాలా మాక్ డేటా కానీ లోడ్ చేసుకొని మనం ఫస్ట్ ట్రై చేసి ఫీజిబుల్ అవుతున్నాను. ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ రెడీ కావక్కర్లేదు, బట్ వీ కెన్ ట్రై యూజింగ్ దిస్ అప్రోచ్ అంటున్నాను. లేదంటే ప్రోటోటైప్ అప్రోచ్ లో యూ కెనాట్ ట్రై దోస్ థింగ్స్ అంటున్నాను. సో అక్కడ గ్యాప్ ఉంటుంది. సో బిల్డ్ టూల్స్ విల్ గివ్ యూ ఇన్స్టెంట్ అవుట్పుట్, బట్ అక్కడ అన్ని నువ్వు టెస్ట్ చేయలేవు. సో టెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్లే గ్రౌండ్. ఆ ప్లే గ్రౌండ్ ఏంటి అంటే ఇది ఇలా సెటప్ చేసుకోవాలి. క్లియరా? సో సో ఇది బేస్డ్ ఆన్ సినారియో మనము ఈ అప్రోచెస్, ఇదన్నీ కూడా ప్రోటోటైపింగ్ కి యూజ్ చేసే వేరియస్ లెవెల్స్ ఆఫ్ అప్రోచెస్. దీన్ని ఇప్పుడు ఫర్దర్ గా మనం బిల్డప్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మనం ఇప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఎక్సెట్రా లాంటి ఫీల్డ్స్ అన్ని కూడా మనం జస్ట్ సింపుల్ గా యాడ్ చేయొచ్చు ఇప్పుడు. సో స్పెసిఫిక్ గా ఇప్పుడు చేయాల్సింది యూ కెన్ కాలమ్ న్యూ కాలమ్ యాడ్ చేయొచ్చు.
కాలమ్స్ ఉంది కదా, జస్ట్ కాలమ్ జస్ట్ పేస్ట్ చేస్తే కాలమ్కి ఒక ఐడి అన్నది కదా, ఇది డిస్క్రిప్షన్ కాలమ్. సో డిస్క్రిప్షన్ కాలమ్ అండ్ ఏం చేస్తాను, ఇది i18 ఫైల్స్ లో మనము ప్రొడక్ట్. సో ఎప్పుడు కూడా మీరు ఇలాగే రాయాలి యాక్చువల్ ప్రోగ్రామింగ్ లో కూడా. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ నేమ్ కాలమ్ టైటిల్ అన్నారు కనుక మీరు ఐడీస్ కూడా యూనిక్ గా పెట్టుకోవాలి. జనరల్ గా క్యామెల్ కేస్ పెట్టుకుంటే బెస్ట్. ఓకే, సో మీరు ఏ నోటేషన్ ఫామ్ అయినా అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అంటే 2 words అయితే క్యామెల్ కేస్. సో డి క్యాపిటల్ ఉంటుంది, పి క్యాపిటల్ ఉంటుంది. సో మనం పాల్గా ఎప్పుడైనా డెవలప్ చేసేటప్పుడు ఇలాగా 18 ఫోల్డర్లో వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్కి, సో అప్లికేషన్ డిస్క్రిప్షన్ ఉంది కదా, లాస్ట్కి డైరెక్ట్గా వెళ్ళచ్చు. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. సో మీరు ఈ నేమింగ్ కన్వెన్షన్ ఏవైనా ఫాలో అవ్వచ్చు. సో ఇదేంటే కన్వర్షన్కి యూజ్ అవుతుంది. సో మనం ఇలా మెయింటైన్ చేయడం వల్ల డిపెండెన్సీ ఉంటుంది. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం అండ్ సిమిలర్గా ఈ ఫీల్డ్ ఇప్పుడు కాలమ్ యాడ్ చేస్తాం. అంటే ఈ కాలమ్ ఉంది కదా, ఇక్కడ ఈ కాలమ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు కాలమ్ యాడ్ చేసిన తర్వాత ఇందులో డేటాను బైండ్ చేయాలి. సో డేటాను బైండ్ చేయడం కోసం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఉన్నారు కదా, ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ టెక్స్ట్ అయితే టెక్స్ట్ బేసిక్ ఏదైనా తీసుకోవచ్చు. మల్టిపుల్ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఇట్లా టెక్స్ట్ కంట్రోల్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఈ కంట్రోల్స్ అన్ని ఎలా తెలుస్తాయి అని అంటే బేసిక్ కంట్రోల్స్ కొన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ కంట్రోల్స్ కొన్ని టెక్స్ట్ అని ఉంటాయి కదా, ఇవి శాంపుల్స్ లో మనం ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తే కొన్ని స్టార్టింగ్ బేసిక్వి కొన్ని ఉంటాయి చూడు. సో ఈచ్ అందుకే ఎక్స్ప్లోర్ చేయమనేది. ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు బటన్, టెక్స్ట్, లింక్, మన సేమ్ W3 స్కూల్స్ లో బేసిక్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్ అలా ఎలా ఉన్నాయో ఇందులో టేబుల్ కంట్రోల్ పక్కగా ప్రాక్టీస్ చేయాలి. టేబుల్ ఫ్రీక్వెంట్ గా వాడతాము, లిస్ట్ ఫ్రీక్వెంట్ గా వాడతాము మీరు. అలాగే టెక్స్ట్, లేబుల్స్ ఇలాంటివి అవి మీరు ఒకసారి ఇప్పుడు టేబుల్కి వెళ్ళామనుకో, ఇక్కడ టేబుల్ అని టైప్ చేస్తే నీకు టేబుల్ కంట్రోల్ వస్తాయి. సో ఇలా స్క్రాల్ చేస్తే స్మార్ట్ టేబుల్ అని ఒకటి ఉన్నది, అది అవసరం లేదు. రెస్పాన్సివ్ టేబుల్ ఉంటుంది. సో రెస్పాన్సివ్ టేబుల్, గ్రిడ్ టేబుల్, ట్రీ టేబుల్, ఈ 3 ఇంపార్టెంటే. సో రెస్పాన్సివ్ టేబుల్ లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, టేబుల్ ఎన్ని రకాలుగా వాడచ్చు అని. సో ఈ కోడ్ ఇప్పుడు ఇలా టేబుల్ కి ఒక కాలమ్స్, నేమ్స్ ఏమేమి మ్యానిపులేట్ చేయొచ్చు, ఎన్నెన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇలా మీకు వేరియస్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో ఇవి ఏమైనా ఆప్షన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయొచ్చు ఏంటనేది మనం ఫీచర్స్ ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది ఒక టేబుల్ కంట్రోల్ యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయాలి, దానికి పవర్ఫుల్ టూల్ బార్ యాడ్ చేయాలంటే ఇక్కడ హెడర్ టూల్ బార్ అని ఒక ట్యాగ్ ఉంటుంది. సో మన HTML హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ అలాగో ఇది ఫ్రేమ్ వర్క్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఒక టూల్ బార్ యాడ్ చేయాలంటే హెడర్ టూల్ బార్ అనేది ఒక ట్యాగ్. సో ఆ ట్యాగ్ లో మల్టిపుల్ ఇలాగా మనం బటన్స్, సో ఇక్కడ బటన్స్ పైన ఏవైతే చూసామో ఈ బటన్స్ అన్ని ఇక్కడ టూల్ బార్ లో యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేయాలంటే హెడర్ టూల్ బార్ కి మనము ఒక కంటెంట్ అని సెట్ చేసి, కంటెంట్ టైటిల్ కి టైటిల్, స్పేస్ కి ఇవ్వాలంటే టూల్ బార్ స్పేసర్, ఒక కాంబో బాక్స్ యాడ్ చేయాలంటే కాంబో బాక్స్ కంట్రోల్, అందులో ఐటమ్స్ డిఫైన్ చేయాలంటే ఐటమ్స్ అని చెప్పి ఇలా డిఫైన్ చేయొచ్చు అని చెప్పి ఇలా స్ట్రక్చర్ తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన HTML ట్యాగ్స్ లాగా దీస్ ఆల్ ఆర్ UEFI ట్యాగ్స్. సో ఈ UEFI ట్యాగ్స్ అనేవి బేసిక్ ట్యాగ్స్. చెక్ బాక్స్ ఎలా ఉంటుంది, లేబుల్ అంటే ఎలా ఉంటుంది. సో కామన్ నేమ్స్ మనం HTML లో ఇదే చెక్ బాక్స్ ని డ్రాప్ డౌన్ అని అంటారు. సో ఆ ట్యాగ్ పేరు, కానీ UEFI లో చెక్ బాక్స్ అని అంటారు. సారీ, UEFI లో కాంబో బాక్స్ అని అంటారు. సో చెక్ బాక్స్ అని అంటే మనం టిక్ మార్క్ పెడతాం చూడు, టిక్ మార్క్ పెట్టేది. సో రేడియో బటన్, ఇలాగా బేసిక్ ట్యాగ్స్ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్ ట్యాగ్స్ ని మనం ఇలా ఫ్రీక్వెంట్ యూజ్ చేసే కంట్రోల్స్ ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తేనే ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. అందుకే అట్లీస్ట్ ఒక 10 కంట్రోల్స్ ని మనం అప్లికేషన్ లో యాడ్ చేస్తే ఆ ట్యాగ్స్ మనకు ఫెమిలియర్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ట్యాగ్స్ అట్లీస్ట్ మనం వ్యూ చూడొచ్చు, ఓకే ఈ పర్టికులర్ ట్యాగ్స్ ఇవి ఉన్నాయి. ఇంకో ఈజీ వే ఏంటంటే కేటగిరీ వైజ్ గా. సో ఏ కేటగిరీలో మీరు చేయాలను, యాక్షన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు బటన్స్ ఎక్సెట్రా లాంటివి కూడా యాక్షన్స్. కంటైనర్స్ అంటే ఇప్పుడు డివ్ ట్యాగ్ లాగా వి బాక్స్, హెచ్ బాక్స్ అనేవి లేఅవుట్స్ అనమాట. సో కంటైనర్స్ వాడచ్చు. పేజ్ అనేది ఒక కంటైనర్. సో ఒక హెచ్ బాక్స్, హార్జెంటల్ బాక్స్ అనేది ఒక కంటైనర్. సో ఇలాగా ప్యానల్స్ అనేవి కొన్ని కంటైనర్స్. సో అలాగా కొన్ని స్పెసిఫిక్ వి అన్ని కూడా మన కంటైనర్స్ ఉంటాయి. సో యాక్చువల్గా హెచ్ బాక్స్ అవి కూడా లేఅవుట్స్ కింద వస్తాయి. కంటైనర్స్ అంటే జనరల్గా పేజ్, ప్యానల్ ఇలాంటివి వస్తాయి. సో బైండింగ్స్ ఇప్పుడు ఓడేటా మోడల్ చేసాను మనం చెప్పాను చూడు, అలాంటి బైండింగ్స్ ప్రాపర్టీ బైండింగ్ అని అలా కొన్ని బైండింగ్ కింద ఏరియా కింద కొన్ని వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని డీటెయిల్ గా మనం ఎక్సైజ్ చేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అని తెలియాలంటే ఇక్కడ విజువల్ గా ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నాను. క్లియరా?
సో చార్ట్స్ అని డేటా విజులేషన్ లోకి వస్తాయి. Yeah. సో ఇలా స్పెసిఫిక్ కేటగిరీ మనం ఫిల్టర్ చేసుకొని ఆ చార్ట్స్ కానీ ఏవేవి ఉన్నాయి అనేది అట్లీస్ట్ మనకి ఓకే ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి అని తెలియాలి అంటే ఫస్ట్ లిస్ట్ మనం ఒకసారి చూడాలి, చూస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు బుల్లెట్ చార్ట్ ఇలాంటి చార్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, యూఎఫ్ఏలో ఇస్తున్నాడు. కాలమ్ చార్ట్ అన్నాడు, సో కాలమ్ చార్ట్స్ ఇలా వెర్టికల్ చార్ట్స్ అనేవి. సో ఇలా వేరియస్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అనేది వీ హ్యావ్ టు స్టడీ. సో ఇది ఇవి టేబుల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మైక్రో చార్ట్స్ ఇన్ టేబుల్ అండ్ ఎక్సెల్ చూసంటే ఇలా టేబుల్ గ్రాఫికల్ గా మనం డేటా మనం ఇప్పుడు ప్లెయిన్ ఇలా టేబుల్ లా చూపించకుండా కొన్ని గ్రాఫ్స్ లో చూపించాలంటే ఇలా చూపించవచ్చు. ఏ రకాల యాప్స్ దీన్ని రేడియల్ మైక్రో చార్ట్ అంటున్నాడు. సో పర్సంటేజ్ కింద 45% కింద చూపించే బదులు నువ్వు ఇలా చార్ట్ లా చూపించవచ్చు. సో దానికి యూజ్ చేయాల్సింది రేడియల్ మైక్రో చార్ట్. సో ఇలా 10, 15, -20 ఇప్పుడు కంపారిజన్ వాల్యూస్ ఉన్నాయి. అమెరికా రీజన్ కి 10 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది, ఈ యూరోపియన్ రీజన్ నుంచి 15 మిలియన్, ఏషియా పెసిఫిక్ రీజన్ నుంచి 20 మిలియన్ లాస్ వచ్చింది అని చూపించాలంటే ఇలా చూపించవచ్చు కంపారిజన్ కి. సో అలాగే ఏరియా మైక్రో చార్ట్. సో గ్రాఫికల్ గా ఎంతమంది ఈ డెన్సిటీలో గ్రీన్ లో ఉన్నారు, ఎంతమంది యూనో ఉన్నారు. సపోజ్ ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఉన్నాయి, జూన్ 1 కి 0 మిలియన్ నుంచి ఉండేది 80 మిలియన్ ఉంది. సో గ్రాఫ్ ఎలా పెరుగుతుంది, సో ఎంతమంది సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎంతమంది రెడ్ జోన్ లో ఉన్నారు అని చూపించాలంటే ఇలా ఏరియల్ మైక్రో చార్ట్స్ అవి యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం ఒక విజువలైజ్ గా చూస్తే దాన్ని ఏ సినారీలో వాడచ్చు అనేది మనకి పిక్టోరియల్ గా ఐడియా ఉంటేనే మనం దాన్ని యాక్చువల్ కోడ్ లో రాయగలం. నువ్వు కోడ్ ఏరియా మైక్రోచార్ట్ అని చూస్తే యూ కెనాట్ యాక్చువల్లీ ఎప్పుడు వాడాలని నీకు తెలియదు. సో డేటాని ఎలా చూపించాలనేది ఆర్ట్ డెవలపర్స్ కే ఉంటుంది. సో యూఐ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలంటే ఇలాంటి డేటాని ఈ పర్టికులర్ కంపారిజన్ చార్ట్ లో చూపిస్తే బాగుంటుందా లేదంటే ఏరియా మైక్రో చార్ట్ ఉంటుందని యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. బిజినెస్ చెప్పదు, మన దగ్గర టేబులర్ డేటా ఉంటుంది. ఆ డేటాని ఇప్పుడు ఐడిని ఎలా చూపించాలా లేదంటే ఐడిని ఎలా ఏ విధంగా చూపించాలి అనేది యూ హ్యావ్ టు స్ట్రక్చరైజ్ ఇట్ అంటున్నాను. సో దానికి ఎలా తెలుస్తుందంటే వీ హ్యావ్ టు హ్యావ్ అండ్ మన దగ్గర ఎన్ని టూల్స్ ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి అనేది మనకి అట్లీస్ట్ రఫ్ వ్యూ ఉండాలి అంటున్నాను. క్లియరా? సో ఇలా వేరియస్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటుంది. సో మనం కవర్ చేసే ఎగ్జాంపుల్స్ అన్ని సినారియోస్ కవర్ చేయలేం. సో మీరు ఫర్దర్ గా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో న్యూ కంట్రోల్స్ వస్తూ ఉంటాయి, మనం జనరల్ అన్ని కూడా మనం చూస్తాం, బట్ మిగతా కూడా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ ఏ గుడ్ అప్రోచ్. ఓకే, సో ఇక్కడ కేసులో ఏంటంటే ఇలా ఇప్పుడు బేసిక్ ట్యాగ్స్ వైజ్ టెక్స్ట్ అనేది ఉంటుంది, టెక్స్ట్ అనేది ప్రాపర్టీ. సో ఇక్కడ మీకు ఆటో సజెస్ట్ కూడా వస్తుంది. మీరు ఒక షార్ట్ కట్ ఏంటంటే ఒక ట్యాగ్ వేసిన కంట్రోల్ స్పేస్ నొక్కితే ఏం ప్రాపర్టీస్ దానికి యాడ్ చేసి అనేది సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో టైటిల్ యాడ్ చేయొచ్చు, ప్రాపర్టీస్. సో దాని ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ విజువల్ స్టూడియోలో మనకి వస్తుంది. నువ్వు కొంత అట్లీస్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా ఇలా ఆటో సజెషన్ వస్తుంది. సో టెక్స్ట్ అనేది ఒక ప్రాపర్టీ, సో ఇలా యాడ్ చేయొచ్చు. ఓకే, సో నేను బేసిక్గా కూడా చెప్పి వెళ్ళొచ్చు, బట్ ఐడియా ఏంటంటే యూసేజ్ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను నేను క్విక్గా ఆల్మోస్ట్ అన్ని కాలమ్స్ యాడ్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇంకా చెక్ చేయొచ్చు, 1 by 1 అయినా చెక్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో కాలమ్కి మళ్ళీ టెక్స్ట్ అనే ఫీల్డ్. ఓకే, ఒక న్యూ కాలమ్. సో న్యూ కాలమ్స్కి ఇలా న్యూ కాలమ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ దెన్ వీ కెన్ యాడ్ సప్లయర్ ఐడి వదిలే, విల్ టేక్ సమ్ మార్కెటింగ్ కంట్రీ ఎక్సెట్రా, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, సమ్ టెక్స్ట్ ఉన్నది, లెట్స్ టేక్. సో I just copy paste చేసి యాడ్ చేశాను. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్యాక్ టైప్. ఓకే, ఐడీస్ మాత్రం చాలా యూనిక్గా పెట్టుకోవాలి. ప్యాక్ టైప్ కాలమ్. ఐడీస్ ఎందుకు యూనిక్గా పెట్టుకోవాలంటే మనం తెలుసు కదా, ఏ కంట్రోల్ని యాక్సెస్ చేయాలి, ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే మనకి ఓన్లీ సోర్స్ యూజింగ్ దిస్, కరెక్ట్ కదా? సో ఇక్కడ యాడ్ చేయాలి ప్యాక్ టైప్. సో ఐడీలో ప్యాక్ టైప్ యాడ్ చేస్తాం. సో I18 ప్యాక్ టైప్ వాల్యూ, అండ్ కాలమ్స్ టైటిల్ ఇచ్చేసాం. అండ్ దెన్ మన దగ్గర ఇంకో టెక్స్ట్ కాలమ్ కూడా ఏం చేస్తుంటే ఇలా యాడ్ మల్టిపుల్ ఫీల్డ్స్. ఓకే, సో I just added. సో ఇక్కడ ప్యాక్ టైప్ మనం డైరెక్ట్గా మ్యాప్ చేయొచ్చు.
సో ఇదేంటంటే వన్స్ మనకి బేసిక్ స్ట్రక్చర్ అని రెడీ అయిపోతే దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా రిలేటివ్లీ ఈజీ ప్రాసెస్. సో బేసిక్ గా బిల్డింగ్ బ్లాక్స్ ని రెడీ చేసుకుంటే తర్వాత మనం వీ కెన్ ఫాలో ద రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్. టైప్ ప్యాక్ టైప్ మళ్ళీ కాల్ చేయడం చేస్తాను. ప్యాక్ టైప్ ప్యాక్ సైజ్ ఓకే సెట్ ప్యాక్ సైజ్. క్లియర్ మహేష్, ఏం చేస్తున్నావా? క్లియర్ అంటున్నాను, ఏం చేస్తున్నాం అనేది ఇప్పటివరకు. ఇప్పటి వరకు ఏం చేస్తాం చూస్తున్నా అంతే. అది కాదు, అది ఎలా చేస్తాం ఏం చేస్తాం క్లారిటీ వచ్చిందా అంటున్నాను. వస్తున్నా నాకు మహేష్ ఈ సినిమా కాదయ్యా, రేపు పొద్దులు డెవలప్ చేసేటప్పుడు టఫ్ అవుతుంది. అంటే అప్రోచ్ కరెక్ట్ అప్రోచెస్ మనకు తెలుసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. తర్వాత మనం ఇవేంటంటే నువ్వు చదివి చూసేసేటప్పుడు నీకు ప్రాక్టికల్ గా ఇలా చేయాలి అలా చేయాలని ఎక్కడ గైడ్లు ఉండవు, అర్థమవుతుందా? సో ఇవేంట్రా అంటే ఇవి మనం యాజ్ వి 2-3 అప్లికేషన్స్ అలా చేస్తూ వెళ్ళాం అనుకో, అప్పుడు ఈజీ వేస్ తెలుస్తాయి. ఇప్పుడు ఇంతకు స్టార్టింగ్ యాడ్ చేస్తే ఒకటే యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ అంతా యాడ్ చేసి అన్ని ఫీల్డ్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో తర్వాత బిల్డ్ చేసేంత రిపీటేటివ్ ప్రాసెస్ అంటున్నాను. నువ్వు ఫస్ట్ కాలం యాడ్ చేసేటప్పుడే కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో చూస్తావు, తర్వాత మిగతా కాలమ్స్ అన్ని యాడ్ చేయడానికి ఏం చేస్తావు, ఇట్స్ ఎ రిపీటేటివ్ ప్రాసెస్. సో అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటున్నాను, అంతే. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ చూసండి ఈ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ లో ఉంటుంది. సో ఇన్ కేస్ లేదంటే స్పేసెస్ ఎక్కడ యాక్సెప్ట్ చేయదు, సో ఇలా ఇవ్వకూడదు. సో అవి టైప్ ఎర్రర్స్ రీడ్ కావు. అలాగే ఇక్కడ I18 కి ఎప్పుడు కూడా వితౌట్ స్పేసెస్ ఇవ్వాలి, సో సింగిల్ టెక్స్ట్ కింద. సో ఇది ఒకటి మనం నోటీస్ చేయాలి. అండ్ దెన్ మనం అక్కడ కాలం యాడ్ చేస్తాం, కాలం ని ఇక్కడ మ్యాప్ చేస్తాం, అది మనం చేసేది. టైప్ ప్యాక్ సైజ్ ఓకే. సో ఇది ఇక్కడ కూడా మనం కరెక్ట్ చేయాలి యాక్చువల్లీ. ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది కదా, ఈ స్పేసెస్ తో తీసుకోదు. సో కంట్రోల్ F చేసి కంట్రోల్ F చేసిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేస్తే రీప్లేస్ అని వస్తుంది. ఇక్కడ రీప్లేస్ చేయరా, జస్ట్ ఇలా స్పేస్ తీస్తే ఇక్కడ రీప్లేస్ 1 రీప్లేస్ ఆల్ రీప్లేస్ ఆల్ సెలెక్ట్ చేయగానే కంప్లీట్ ఫైల్ దేర్ ప్లేస్ అంతా కూడా రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ చూసామంటే ఎవరీ నోటిఫికేషన్ డేట్ విత్ స్పేస్ ఉంటుంది, నోటిఫికేషన్ డేట్ వితౌట్ స్పేస్ రీనేమ్ అయిపోతుంది. సో ఇది క్విక్ వే ఆఫ్ కరెక్షన్స్ అనమాట. ఏమైనా ఫైల్లో కరెక్షన్ చేయాలంటే ఇలా క్విక్ గా కరెక్షన్ చేయొచ్చు. సో మనకి వితౌట్ స్పేస్ ఉంటేనే బైండింగ్ వర్క్ అవుతుంది. సో ఏం చేశానంటే ఐ జస్ట్ రిమూవ్ దట్ స్పేస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అని ఇచ్చాం కనుక ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అని ఉంటే ఇక్కడ కూడా నోటిఫికేషన్ డేట్ అనే ఉండాలి వితౌట్ ఎనీ స్పేస్. అండ్ సిమిలర్లీ ప్లాన్ ఎఫెక్టివ్ డేట్ ఎక్సెట్రా ఈ ఫీల్డ్స్ బ్లాంక్ ఉన్నాయి, బట్ క్లాసిఫై ఉంది కదా, యూస్ క్లాసిఫై నోటిఫికేషన్ డేట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ అగైన్ కాలమ్ కి ఐడి క్లాసిఫై అని కాలమ్ అని ఇస్తున్నాం. I18 ఫైల్ నేమ్ మన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే అది ఫర్ ఈజీగా ఉండడం కోసం అలా ఇస్తున్నాము. అండ్ ఇక్కడ టెక్స్ట్ దానికి ఇది టైటిల్ కనుక ఇది కాలమ్ నేమ్ అని ఐడి ఇస్తే ఇది కాలమ్ టైటిల్ అని చెప్పి దీనికి ఐడి ఇస్తాం. సో ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం కోసం జస్ట్ అలా నేమ్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ షిప్మెంట్ ఇక్కడ యాడ్ షిప్మెంట్. ఓకే, స్టేటస్
సో ఇట్లా అడ్వాంటేజ్ తర్వాత మనకి కనిపిస్తుంది. సో ఈ ఐడెంటిటీ ఫైల్స్ గా రాస్తారు. కొంతమంది ఏంటంటే కొంతమంది లాస్ట్‌లో రాద్దామని డైరెక్ట్‌గా స్టాటిక్ టెక్స్ట్ ఇస్తారు. దాంతో ప్రాబ్లమ్ ఏముంటుందంటే ఏదైనా మిస్ అయ్యామనుకో కొన్ని టెక్స్ట్‌లు లాంగ్వేజ్ కన్వర్షన్‌లో ఫెయిల్ అయిపోతాయి. అంటే లాంగ్వేజ్ కన్వర్షన్ అవ్వదు. అంటే వేరియస్ రీజియన్స్‌లో మనం వాడేటప్పుడు వర్క్ అవ్వదు. అదే డెవలప్‌మెంట్ చేసేటప్పుడే మనం స్టాటిక్ టెక్స్ట్ అని ఇక్కడే డిఫైన్ చేసుకున్నాం అనుకో అదొక బెటర్ అప్రోచ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్‌లని డిఫైన్ చేస్తారు. ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వరు బైండింగ్ చేసేటప్పుడు. లాస్ట్‌లో చేసుకుందాం అని చెప్పి లాస్ట్‌లో చేస్తారు. కానీ బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే గా మీరు క్రియేట్ చేసేటప్పుడే ఐ18 ఫైల్స్ కూడా మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే స్టాటిక్ టెక్స్ట్ అనేవి ఎక్కడ ఉండవు. స్టాటిక్ టెక్స్ట్ అంటే మీనింగ్ ఇంగ్లీష్‌లో మీరు ఎక్కడైనా విజిబుల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ వర్డ్స్ అన్ని కూడా ఐటీలో పెట్టేయాలి. అలా పెడితేనే మనకి అప్లికేషన్ కన్వర్షన్ ఉంటుంది. మీరు ఏవైతే ఇందులో పెట్టలేదో అవన్నీ కూడా ఆ లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్‌లోనే కనబడతాయి. వాళ్ళకి వేరే లోకల్ లాంగ్వేజ్‌లో రావు. సో చైనీస్ ఆటిల్లో చూసారనుకోండి చైనీస్ వాళ్ళు ఇంగ్లీష్ ఫాలో అవ్వరు. ఓన్లీ చైనీసే ఫాలో అవుతారు. సో అక్కడ అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే రన్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్‌లో వచ్చాయనుకోండి వాళ్ళు దే ఆర్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. సో అది మనము ఇనిషియల్ గానే అసలు ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసం ఏంటంటే మనం డిజైన్ స్టేజ్ చేసే టైంలోనే ఎవ్రీథింగ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇట్స్ గుడ్ టు హ్యావ్ అంటున్నాను. ఓకే, ఇట్స్ ఆప్షనల్, ఇట్స్ పర్సనల్ చాయిస్. సో ఎలా ఫాలో అవ్వాలనుకుంటే అలా ఫాలో అవ్వచ్చు. దెన్ షిప్మెంట్ యాడ్ చేసాం. సో నోటిఫికేషన్ డేట్ date. ఓకే, సో లెట్స్ సి ఈ ఫస్ట్ ఈ ఫీల్డ్స్ తోటి మనకి డేటా వస్తుందో చెక్ చేద్దాం. కావాలంటే ఇంకా యాడ్ చేయాలంటే ఇంకా యాడ్ చేయొచ్చు. సో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ యాడ్ చేసినట్టున్నా. ఓకే, అయితే ఇవి సరిపోతుంది. లెట్ మీ అడిషనల్గా ఏమన్నదో అవసరం లేదనుకుంటే వీ కెన్ ఈ నెంబర్ యూనిట్ ఇది కూడా సిమిలర్ డేటా ఏదో ఉన్నట్టుంది కదా మన దగ్గర. నెంబర్ యూనిట్ డేటా యాడ్ చేయలేదా? ప్రైస్ ప్రొడక్ట్ ప్రైస్ ఒకటి యాడ్ చేద్దాం. సింపుల్గా ఇంకో పని చేయొచ్చు. పని చేస్తాం ఇందులో. ఓకే, యూజేజ్ తీసుకొని దీన్ని రీప్లేస్ చేస్తా. కంట్రోల్ యూజేజ్ని ప్రైస్ కింద మారుస్తాను. సో ప్రైస్ కింద మార్చి ఇలా సెలెక్ట్ చేసి ఇలా ప్రైస్ కింద మార్చి ఈ ప్రైస్ ఒక వాల్యూ ఏం చేస్తానంటే పీసెస్ యాడ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకి న్యూ ఫీల్డ్ ప్రైస్ 500 యూస్ వచ్చింది కనుక ఈ ప్రైస్ని డైరెక్ట్గా మనం ఇక్కడ యూస్ చేసుకుందాం. ప్రైస్ ఇక్కడ ప్రైస్ కాలం ఉంది కనుక ప్రైస్ యూస్ చేస్తున్నాను. ప్రైస్ అనేది ఒక ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ కి ఒక ప్రైస్ కాలం మేక్ సెన్స్ కనుక జస్ట్ యాడింగ్ వన్ ప్రైస్. సో ఇంకా రెస్ట్ ఆఫ్ మనం యాడ్ చేసాం కానీ అవసరం లేదు కనుక వీ కెన్ జస్ట్ రిమూవ్ దెమ్, జస్ట్ డిలీట్. ఏమీ అవసరం లేదు. సో ఓకే, సో ఇది ఇప్పుడు మనం చెక్ చేసి చూస్తే మనకి అప్లికేషన్లో కాలమ్స్ అన్ని కూడా యాడ్ అయ్యి టేబుల్ రావాలి. చెక్ ఆటోమేటిక్ ఇది రన్ అయిపోతుంది వన్స్ మనం యాడ్ చేసిన తర్వాత. సో మనం మళ్ళీ రన్ చేయక్కర్లేదు. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో కన్సోల్ దగ్గర
check applications and sales report manage object. Repeated IDs have create చేసాం console notification date column is not a valid ID. Okay, space తో ID ఒకటి క్రియేట్ అయినట్టుంది. Notification date. So notification date దగ్గర ID space రిమూవ్ చేయాలి. Notification. స్పేస్ లేదే ఎక్కడ ఇచ్చాను నోటిఫికేషన్ డేట్ కాలమ్ స్పేసెస్ ఉంటే ఐడీస్ కి స్పేసెస్ ఉండకూడదు నోటిఫికేషన్ డేట్ ఓకే నోటిఫికేషన్ డేట్ కాలమ్ ఆల్రెడీ వాడామా అయితే వేరేది తీసుకుందాం అయితే వేరేది తీసుకుందాం నోటిఫికేషన్ ఈ సమ్ GHS ఉంది కదా ఇది తీసుకుందాం సో అలా మనం ఎర్రర్స్ ఏమైనా ఉన్నా స్పెసిఫిక్ పిన్ పాయింటెడ్ లొకేషన్ మనం విల్ బి ఏబుల్ టు సీ ఓకే జస్ట్ చేంజ్ క్లాసిఫికేషన్ లేదంటే ఎఫెక్ట్స్ నేమ్ ఏదైనా నేమ్ ఇన్ కేస్ చేంజ్ చేయాలన్నా కూడా ఇది మనం చేంజ్ చేయగలం రేపొద్దున లేబుల్ నేమ్ చేయమని మనం చేయాల్సిన ఈ వాల్యూ చేంజ్ చేస్తారు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు నేమింగ్స్ మారుస్తారు లేదు సార్ ఈ కన్వెన్షన్ వాడదాం అది వాడదాం మనం అప్పుడు ఇది కాన్స్టెంట్ గురించి ఇది చేంజ్ చేస్తే సరిపోతుంది అదే అడ్వాంటేజ్ సో సింగిల్ ప్లేస్లో చేంజ్ చేస్తే ఇది ఎక్కడ వాడినా అంతలకు కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది మనం కోడ్లోకి వెళ్ళి మనం మార్చక్కలేదు అదొక అడ్వాంటేజ్ I18 వాడేటప్పుడు అలా చేంజ్ చేయవా నోటిఫికేషన్ డేట్ దాంట్లో వర్క్ లిస్ట్ దాంట్లో ఇక్కడ యాడ్ చేసాం కదా ప్యాక్ సైజ్ తర్వాత GHS కాలం ప్యాక్ సైజ్ ఓకే ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు చూద్దాం లెట్స్ సీ సో మన అప్లికేషన్కి స్పెసిఫిక్గా వచ్చాయి ఇంకా ఇక్కడ చూసామంటే డిస్క్రిప్షన్ సరిగ్గా లేదు ఇక్కడ ప్రొడక్షన్ సరిగ్గా లేదు మన బేసిక్గా మనకు కావాల్సిన డేటా స్ట్రక్చర్ అంతా కూడా వచ్చిందా సో ఇందులో ఇన్కన్సిస్టెన్సీ చూసామంటే ఒక ఫీల్డ్ మిస్ అయింది ఎక్కడ ఇప్పుడు ఇది యాక్చువల్లీ నావిగేషన్ లాస్ట్ కూడా వస్తుంది ఒక ఫీల్డ్ ఏదో మిస్ చేసాం ఏది మిస్ చేసాము స్వై షిప్మెంట్ స్టేటస్ ఇక్కడ యాడ్ చేసాం కాలం యాడ్ చేసాం ఇక్కడ లేదు డిస్క్రిప్షన్ కాలం ప్రొడక్ట్ ఐడి యాడ్ చేసాం ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కాలం ఓకే ఇక్కడ నేమ్ కాలం ఉంది కదా ఈ నేమ్ కాలంకి ఐడి నేమ్ కాలం యాసిడ్ ఇది కాపీ చేద్దాం కంట్రోల్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా దీనికి ప్రొడక్ట్ ఐడి అని నేమ్ సో ప్రొడక్ట్ ఐడి ఐడి అంతేనా ఇంకేమున్నదంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అని టైటిల్ వచ్చింది కదా దాన్ని ప్రొడక్ట్స్ అని చూపిద్దాం ఇది డైనమిక్ గా మన వాల్యూ కౌంట్ సెట్ చేయడానికి ఈ సింటాక్స్ వాడతాం దీన్ని మాన్యువల్ గా మన లాజిక్ రాసి ఇక్కడ సెట్ చేయొచ్చు ఓకే సో టేబుల్ కి ఎప్పుడైనా ఏదైనా కౌంట్ చూపించాలి ఇలాగా కామన్ బ్రాకెట్స్ ఇచ్చి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి 0తో అంటే ఇనిషియల్ వాల్యూ 0 కౌంట్ అని ప్రొడక్ట్స్ కౌంట్ 0 అని చెప్పి టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటే ఆటోమేటిక్ గా డైనమిక్ గా వాల్యూ సెట్ చేయొచ్చు ప్రతిసారి ఇవ్వాలా అన్న ఇక్కడికి వచ్చి దీంట్లో లేకపోతే ఆటోమేటిక్ ఇది ఇక్కడ వాల్యూ ఇక్కడ ఇది సింటాక్స్ డిఫాల్ట్ సింటాక్స్ అనమాట డిఫాల్ట్ సింటాక్స్ అంటే ఇప్పుడు మనం ఓన్లీ స్టాటిక్ టెక్స్ట్ కాకుండా ఇక్కడ 21 అనే వాల్యూ చూపించాలనుకున్నాం సో డిఫాల్ట్ గా ఈ ఇక్కడ ప్రొడక్ట్స్ కి ఇక్కడ 0 అని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట మనం కోడ్ ద్వారా ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఉంది కదా మనకి ఏ ప్రాపర్టీ ఉంది వ్యూలోని ఈ కేసులో అయితే ఈ పర్టికులర్ ఐడి ఇచ్చాం ఈ ఐడి ద్వారా ఏంటంటే సపోజ్ ప్రొడక్ట్స్ సో ఒక ఐడి ద్వారా మనం యూనిక్ గా టైటిల్ ఇప్పుడు ఇది టైటిల్ కి ఐడి ఉంది టేబుల్ హెడర్ కి సెట్ టెక్స్ట్ అని సెట్ వాల్యూ అని చెప్పి మనం వాల్యూ సెట్ చేసాం అనుకో ఈ ప్రాపర్టీకి ఆ సెట్ అయినప్పుడు ఈ వాల్యూ వెళ్ళి ఇక్కడ సెట్ అవుతుంది అనమాట అర్థమైందా మనం ప్రోగ్రామేటిక్ గా కౌంట్ చేస్తాం టేబుల్ లెంత్ ఎంత అని లెంత్ ఎంత అంటే
నెంబర్ ఆఫ్ రోస్ కి క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ ఏంటంటే ఈ రోస్ డాట్ లెంత్ అనగానే నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేస్తుంది. ఆ రోస్ ఆఫ్ లెంత్ ని మనం ఇక్కడ సెట్ చేస్తాం. సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్ అవుతుందంటే కౌంట్ వస్తుంది. కానీ ఐఐటీలో మరి డిఫాల్ట్ గా ఇది టెక్స్ట్ చేంజ్ అవ్వాలి కదా, ఏ లాంగ్వేజ్ కంటే ఆ లాంగ్వేజ్. నెంబర్ అయితే లాంగ్వేజ్ ఉండదు. సో దీన్ని డిఫాల్ట్ 0 వాల్యూతో సెట్ చేస్తాం. ఆ సెట్ చేసే సింటాక్స్ ఇది ఐఐటీలో. అర్థమైందా? డిఫాల్ట్ వాల్యూ 0 కింద సెట్ చేసి డైనమిక్ గా మనం రో నెంబర్ ఆఫ్ రోస్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ వాల్యూని ఆటోమేటిక్ గా రీప్లేస్ చేస్తాం త్రూ ప్రోగ్రామేటిక్. చాలా చేస్తాం అనేది తర్వాత చూపిస్తాను. బట్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఇది సింటాక్స్. ఏదైనా నెంబర్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇలా ఉంటుంది. సో మన ఇది క్లియర్ అయిపోయింది, ఇది క్లియర్ అయిపోయిందా? ఇంకేమన్నది ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ మిస్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 కాలమ్స్ ఉన్నాయి కానీ 11 ఎలిమెంట్స్ లేవు మన దగ్గర. ఏది మిస్ అయిందో చూద్దాం. ప్రైస్ యాడ్ చేసాము. స్టాటస్ ఐ థింక్ ప్రైస్ ఉన్నది, నోటిఫికేషన్ డేట్ ఉన్నది, షిప్మెంట్ డేట్ ఉంది, క్లాసిఫై స్టాటస్ లేదు. స్టాటస్ మిస్ చేసాము. సో స్టాటస్ ని కాలమ్ ఇక్కడ యాడ్ చేస్తా. స్టాటస్ ఏ ఫీల్డ్ ఉంది, స్టాటస్ ఇస్ లాస్ట్ షిప్మెంట్ తర్వాత ఉంది. సో షిప్మెంట్ తర్వాత యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా బైండింగ్ చేసేదాన్ని కూడా కర్లీ బ్రేస్ లో ఉంటుంది. సో ఇలా యాడ్ చేసి చెక్ చేస్తే మనకి కరెక్ట్ గా టేబుల్ అంతా కూడా యూనిఫామ్ గా రావాలి. ఓకే, సో స్టిల్ ఏదో మిస్ అవుతుంది ఇంకోటి. ఇక్కడ స్టేటస్ అయితే వచ్చింది కానీ షిప్మెంట్ డేట్ కి నోటిఫికేషన్ డేట్ కి వాల్యూస్ లేవు, ప్రైస్ కి వాల్యూ లేదు. అవునా? సో క్లాసిఫై ఇక్కడ వరకు కరెక్ట్. షిప్మెంట్ డేట్ కి మ్యాపింగ్ మిస్ అయిందా చూద్దాం. సో షిప్మెంట్ డేట్, నోటిఫికేషన్ డేట్, ప్రైస్. సో ఇవి మనం డేటా, ఇక్కడ డేటా లేదు, మనం టెస్ట్ డేటా యాడ్ చేయలేకని రాలేదు. బట్ ఇక్కడ మ్యాపింగ్ లో రాలేదు అని అంటే మ్యాపింగ్ ఏదో ఎర్రర్ అయినా ఉండాలి లేదా మిస్ అయ్యి ఉండాలి. మనం టెస్ట్ డేటాలో షిప్మెంట్ ఏమైనా ఇచ్చానేమో, షిప్మెంట్ డేట్ అని ఉంది, షిప్మెంట్ కూడా ఉన్నది. షిప్మెంట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన షిప్మెంట్ డేట్ అని ఇచ్చిన డేట్ షిప్మెంట్ అని ఇచ్చిన. ఇక్కడ షిప్మెంట్ డేట్ అని ఇచ్చామా? మనకి ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, షిప్మెంట్ ఒకటి, షిప్మెంట్ డేట్ రెండు ఇచ్చామా? ఓకే, సో షిప్మెంట్ అని కూడా ఒకటి ఇచ్చాము. సో అయితే షిప్మెంట్ డేట్ యాడ్ చేయలేదు. సో ఇది ఓకే, షిప్మెంట్ ఒకటి, షిప్మెంట్ డేట్ ఒకటి రెండు ఇచ్చామా? లెట్ మీ యాడ్ దట్. అంతే. షిప్మెంట్ క్లాసిఫై తర్వాత షిప్మెంట్, షిప్మెంట్ డేట్. కొద్దిగా యాక్చువల్ స్టెప్ వైజ్ గా చేస్తే ప్రాబ్లం ఉండదు. స్టేటస్ తర్వాత మీరు 1 by 1 ఒక్కొక్క లైన్ వేసి అక్కడ అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు, లేదా ఇలా చెక్ చేయొచ్చు. ఎయిదర్ వే నో ఇష్యూస్. మనకు ఈచ్ ఫీల్డ్ దగ్గర మనకు డేటా మ్యాప్ అవ్వలేదు అని అంటే అది మిస్సింగ్ అని అంతే. ఓకేనా? సో 1 by 1 చూడడమే బెటర్ అన్ని కరెక్ట్ చేసే కన్నా. షిప్మెంట్ మ్యాప్ అయింది. లెట్స్ సీ. సో షిప్మెంట్ మ్యాప్ అయింది. నోటిఫికేషన్ డేట్, ప్రైస్. నోటిఫికేషన్ డేట్, ప్రైస్ ఎందుకు అవ్వలేదో లెట్స్ సీ. నోటిఫికేషన్ డేట్ ఇది కదా. నోటిఫికేషన్ డేట్ ఫీల్డ్ లాస్ట్ బట్ వన్. ఓకే, నోటిఫికేషన్ కేస్ కానీ ఏదైనా మిస్టేక్ అయినా అవ్వచ్చు. లెట్స్ సీ.
నోటిఫికేషన్ వాల్యూ లేవా? వాల్యూస్ ఉన్నాయి కదా. వాల్యూస్ స్టేట్లో నోటిఫికేషన్లో వాల్యూ ఉంది. చాలా ఉన్నాయి. నోటిఫికేషన్ డేట్ పర్లేదు ఉన్నది. మనం ఇక్కడ ఏ మ్యాప్ ఓకే, ఇక్కడ వేరే డేట్ ఏదో తీసుకున్నాం, షిప్మెంట్ డేట్ తీసుకున్నాం కదా. ఓకే, షిప్మెంట్ డేట్ తర్వాత నోటిఫికేషన్ డేట్. చెక్ కన్సోల్ ఏం ఎర్రర్ ఉన్నదా? కన్సోల్ షెల్ ఇష్యూ ఏం లేదు. నోటిఫికేషన్ స్టేట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, డేటా కూడా ఉన్నదే. స్ట్రేంజ్ ఏమైనా టైప్ అన్నది ఇక్కడ? టైపు లేదు. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 కాలం, లాస్ట్ కాలం 11 ఉన్నాయి. కౌంట్ చేసాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 అన్నీ సరిపోయాయి మనకి. సరే, ప్రైస్ కూడా రాలేదు కదా. ప్రైస్ 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 ఎక్కడ రాలేదు. ప్రైస్ టెస్టెడ్ సేవ్ అయిందా? ఇది సేవ్ అవ్వలేదు యాక్చువల్గా. ఫైల్ బ్లాక్ డాట్లో ఉంది చూసావా. లాస్ట్ టైం మేబీ మనం ఎడిట్ చేసినప్పుడు ఇది సేవ్ కాలేదు. ఇది సేవ్ కాకపోతే బ్లాక్ డాట్ చూపిస్తుంది. మేబీ మనం డేట్ స్పేస్ తీసాం కదా, అది అప్పుడు సేవ్ అయ్యి ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు వస్తుంది ప్రైస్ అది. సో ప్రైస్ అవి యాడ్ చేసిన తర్వాత మనం ఫైల్ సేవ్ చేయలేదు, అందుకు అది డేటా నోట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూసామంటే డేటా ఉంది. సో బేసిక్ ఏంటంటే మనం ఎర్రర్ ఏం కాదు. ఈ ఫైల్లో టెస్ట్ డేటా ఫైల్ మనం ఇందాక స్పేస్ ఉండేది నోటిఫికేషన్ కి, మనం సేవ్ చేయలేదు. అప్పుడు సేవ్ చేయకపోవడం వల్ల ఈ డేటా అనేది మోడల్లోకి లోడ్ కాలేదు. సో ఓల్డ్ డేటానే లోడ్ అయింది మోడల్లోకి. మనం జేసన్ మోడల్ క్రియేట్ చేసామా, అందులో లోడ్ అయింది, ఓల్డ్ డేటానే లోడ్ అయింది. సో మనం ఎప్పుడైతే మనం ఫర్దర్ గా ఫైల్లో సేవ్ చేసి చేంజెస్ సేవ్ చేస్తామో న్యూ డేటా లోడ్ అవుతుంది. మనం బేసిక్ గా మోడల్లో ఉన్న డేటా ఓల్డ్ డేటా ఉన్నది. సో న్యూ డేటా ఎప్పుడైతే మనం కరెక్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ న్యూ డేటా అనేది రిఫ్లెక్ట్. సో ఇప్పుడు చూసామంటే మనం అన్ని కాలమ్స్కి డేటా యాడ్ చేస్తాం. సో ఈ మిస్సింగ్ డేటా అంటే మన ఫైల్లో మనం అప్డేట్ చేసి మాడిఫై చేస్తే ఆ ఫీల్డ్స్లో డేటా అపీర్ అవుతుంది. సో బేసిక్గా అన్ని ఫీల్డ్స్కి డేటా మనం డిస్ప్లే చేస్తాం. సో ఇందులో మీరు ఏమైనా కరెక్షన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు బేసిక్ అప్లికేషన్ ఇప్పుడు చూసామంటే ఫుల్ ఫ్లెజ్ రియల్ అప్లికేషన్ లాగా రెడీ అయిందా లేదా మనకి? అవునన్నా. సో ఇప్పుడు కస్టమర్ చూపించినట్టు బేసిక్ సింపుల్స్ ఏమైనా ఒక రిపోర్ట్ అని అన్నాం. సో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ సంబంధించిన ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, క్లీన్ ఇంటర్ఫేస్ మనం ఇలాగా చూపించవచ్చు. ఓకే, సో స్పెసిఫిక్గా ఏంటంటే దీన్ని నావిగేట్ అయిన తర్వాత ఫర్దర్గా కూడా మనం బైండింగ్స్ని అలా మ్యాప్ చేయొచ్చు. సో దీనికి ఇంకా మనం డీటెయిల్గా ఇంకా యాడ్ చేయాలంటే ఫర్దర్ సబ్ పేజెస్కి యాడ్ చేసి ఎండ్ చేయొచ్చు. బట్ సింపులెస్ట్ ఫామ్లో ఎలా అంటే ఇలా క్లీన్ అప్లికేషన్ మనం ఒకటి వాళ్ళకి ప్రోటోటైప్ కింద నీట్గా డిజైన్ చేసి ఇవ్వచ్చు. క్లియరా? సో దీన్ని నువ్వు ఫర్దర్గా ప్లే అరౌండ్ చేయాలంటే ఇవన్నీ కూడా ప్లే అరౌండ్ చేయొచ్చు. క్లాసిఫికేషన్, షిప్మెంట్ డీటెయిల్స్, షిప్ డేట్, ఇలా తర్వాత మార్చేసరికి సో ఎనీ నేమ్ చేంజెస్ తర్వాత ఏంది స్పెసిఫిక్గా చెప్పినా కూడా దీన్ని మనం కొద్దిగా క్లీన్ నేమింగ్ కన్వెన్షన్స్ అవి తర్వాత కావాలంటే డీటెయిల్గా మార్చుకోవచ్చు. సో అవి తర్వాత మోడిఫికేషన్ అనేది చాలా ఈజీగా రిలేటివ్గా అయిపోతుంది. సో క్విక్గా మనకి కొంచెం స్పేస్ తోటి నీట్గా క్లియర్గా చేయొచ్చు. ప్రొడక్ట్ ఐడి ఇవన్నీ ఏంటంటే వన్స్ బేసిక్ ఫైల్ సెట్ అయితే
కరెక్షన్స్ చేయడం అనేది చాలా ప్రిటీ క్విక్ గా మనం చేయొచ్చు. సో ఇలా వన్స్ బేసిక్ స్ట్రక్చర్ మనం రెడీ చేసుకుంటే దాని డేటాని ఇప్పుడు ఎంత డేటా మాడిఫై చేయాలన్నా అదే ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా మాడిఫై చేయడానికి హెల్ప్ ఏం చేస్తామంటే ఈ డేటా తీసుకెళ్ళి మన టెస్ట్ డేటా ఉందా దీన్ని ఇంకో బెటర్ ఆప్షన్ చెప్తాను. మనం ఒకసారి ఒక పేలోడ్ సింగిల్ పేలోడ్ క్రియేట్ చేసాం అనుకో ఈ సింగిల్ పేలోడ్ని ఇలా తీసుకెళ్ళి మనం నేను చూసిన జనరేటర్స్ ఓకే జనరేటర్స్ ఆన్లైన్ ఉందా ఇక్కడికి వెళ్ళి ఏదైనా టూల్ తీసుకోండి మీకు బోల్డ్ టూల్స్ ఉంటాయి. ఓకే టైప్ ఎర్రర్ సో ఇది స్ట్రక్చర్ క్రియేట్ అయిందా. సో ఇక్కడ ఏంటంటే మనం ఎదర్ ఇక్కడ ఏ ఎర్రర్స్ లేకుండా ఉంటుంది. మీరు అక్కడ ఎడిట్ చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు మల్టిపుల్ ఏ స్పేస్లు రిమూవ్ చేసినా ఏం చేసినా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా డేటాని మీరు మల్టిపుల్ రిప్లికేషన్స్ చేయొచ్చు ఇలా చేయొచ్చు అనమాట. రిప్లికేషన్ చేశాక ఇలా జనరేట్ అనగానే ఇక్కడ జనరేట్ కావాలంటే ఏదో ఎర్రర్ ఉన్నట్టు. ఓకే సో ఆ ఎర్రర్స్ ని మనం చెక్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ అలా ఉంటుంది ఇక్కడ. ఓకే జనరేట్ ఎర్రర్ చూపిస్తున్నాను పైన అదే సో దీన్ని క్లియర్ చేద్దాం. ఐడి ఓకే ఇది సెట్లు వేయాలి. సెట్లు వేద్దాం. సో ఇది ఇవన్నీ కూడా ఒక ఏరే కదా. సో ఒక ఏరే ఒక సెట్ లో మల్టిపుల్ ఎంట్రీస్ ఇది ఒక ఎంట్రీ ఇది ఒక ఎంట్రీ అంతేనా. సో ఇక్కడ ఎలా మనం ఏంటంటే ఇక్కడ ఈ మన టైప్ ఎర్రర్స్ ఉన్నాయి మ్యాక్సిమం మాక్డేట్ చేసేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ రావాలంటే ఎడిటర్స్ లో ఏంటంటే ఏదైనా ఎర్రర్ ఉంటే ఇమీడియట్ ట్రబుల్ షూట్ చేయడం. అదే బేసిక్ ఎడిటర్ అనుకో ఇక్కడ మీరు ఏం చేయలేరు. ఎర్రర్లు అయితే తెలియవు ఈ ఫైల్లో. సో స్ట్రక్ అవుతారు. చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. డేటా ఏంటంటే హ్యూజ్ డేటా మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉంది. ఇదర్ ఇలా మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే రిప్లికేట్ చేయడం ఈజీ. ఏముంది ఈ టూ నేను కాపీ చేశాను అనుకో ఇక్కడ జస్ట్ చిన్న కామా పెడతాను. కామా పెట్టి దీనికి కాపీ చేసి కాపీ పేస్ట్ అని కొట్టాను అనుకో ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు క్రియేట్ అవుతుంది. లాస్ట్ లో ఒక కామా ఇలా తీస్తే చాలు. ఇది మళ్ళీ జనరేట్ అని కొట్టాను అనుకో మనకు కావాల్సిన పేలోడ్ క్రియేట్ అయిపోయిందా క్విక్. సో ఈ డేటాను మాడిఫై చేయాలి ఏమైనా చేయాలని అనుకుంటే ఈజీగా ఒక ఐడి మార్చుకొని ఇలా కంట్రోల్ ఎఫ్ ఓకే ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఇందులో లేదు. సో మన టూల్లోకి ఇది ఈ స్ట్రక్చర్ ఇలా కాపీ చేసి అక్కడ మనం ఇలా రీప్లేస్ అయినా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎఫ్ ఇది ఎక్స్పాండ్ చేసి ఇక్కడ చెప్పాను కదా ఎలా చేంజ్ చేయాలో వాల్యూ. సపోజ్ ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి ఉన్నది. ప్రొడక్ట్ ఐడి ర్యాండమ్ గా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ కానీ ఏని ఇప్పుడు అడ్రస్ యాడ్ చేయాలన్నమాట డేటా. సో ఏం చేయొచ్చు అంటే నువ్వు ఈ స్ట్రక్చర్ని ఇలా కాపీ చేయొచ్చు. ఇలా అడ్రస్ అని యాడ్ చేసి రీప్లేస్ దగ్గర కంట్రోల్ ఎఫ్ అండ్ ప్రెస్ చేసి ఈ టూల్ వస్తుంది. ఇక్కడ అడ్రస్ దగ్గర నువ్వు న్యూయార్క్ అని ఇలా ఒక చేయొచ్చు. రీప్లేస్ అలా అనుకుంటా అనుకో డేటా అంతా క్రియేట్ అయిపోయిందో అంతలకన్నా న్యూయార్క్ మొత్తం. సో అడ్రస్ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎక్కడైతే ఉన్నదో అవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. సో ఇక్కడ ఆల్రెడీ వేరే వాల్యూస్ ఉన్నాయి. సో ఏదైతే ఇక్కడ ఎంటీ ఉన్న దగ్గర ఈ వాల్యూస్ ఫిల్ అయిపోతాయి. సో నీకు ఆల్రెడీ లేని దగ్గర డేటా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఉన్న డేటా నువ్వు మాడిఫై చేయాలన్నా కూడా మాడిఫై చేయొచ్చు. సో ఈ స్పెసిఫిక్ రిపీటెడ్ డేటా ఉన్నదనుకో ఆ రిపీటెడ్ డేటాను మనం మాడిఫై చేయొచ్చు. చాలా స్పెసిఫిక్ ఏరియాస్ దగ్గర మనం డేటాని క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ఈజీగా మనం మాక్ డేటాస్ జనరేట్ చేయొచ్చు. ఇంకా లైవ్ ఎడిటర్స్ చూసావు కదా ఆ విధంగా అప్రోచ్ అయినా నువ్వు క్రియేట్ చేయొచ్చు. సో ఏ టూల్స్ అయినా యూజ్ చేసి ఇలా రిలేటివ్ ఈజీగా మనం చేయొచ్చు. ఇవన్నీ చూసామంటే అట్లీస్ట్ ఒక విత్ ఇన్ 1 డేలో మనం ఒక సినారియోని వాళ్ళకి రియలిస్టిక్ గా చూపించగలం. సో ఇది వన్ ఆఫ్ ద వేస్. సో ఇది ప్రాక్టీస్ చేయ రోజు. సో ఏదైనా ఏ అప్లికేషన్ కైనా ఎనీథింగ్ తీసుకొని సో ఇది నేను గిట్హబ్ లో యాడ్ చేస్తాను. ఈ పేలోడ్స్ కావాలంటే ఈ పేలోడ్స్ నువ్వు రీయూజ్ చేయొచ్చు. నువ్వు పేలోడ్ జనరేషన్ కూడా ట్రై చేస్తే మంచిది కావాలంటే ఇది పేలోడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది సో ప్రోటోటైపింగ్ స్టేజ్ లో ఫాలో అయ్యే అప్రోచెస్ ఇవి రైట్ అప్రోచెస్. సో ఇలా చేస్తే మనకు ఒక రెఫరెన్స్ ఉంటుంది. క్లియర్.
సో ఇందులో నువ్వు ఇంకా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇది సేవ్ చేయడం మర్చిపోక సేవ్. సో ఈ స్ట్రక్చర్ కూడా నువ్వు స్టడీ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎంవిసి స్ట్రక్చర్ మనం క్లియర్ గా నోటీస్ చేసామంటే కంట్రోల్ స్ట్రక్చర్ వ్యూ. సో ఏవి ఎక్కడ మాడిఫై చేస్తున్నాము డేటా అనేవి ఇప్పుడు ఎంబీసీ అయినా మనం చేసింది వ్యూస్ అంతా వ్యూలో రాసాము, మోడల్ అంతా జేసన్ మన డేటా అంతా ఎక్కడ ఉంది మోడల్లో ఉంది, లాజిక్ అంతా కంట్రోల్ రాస్తాం ఎంబీసీ. మరి ఎంబీసీ స్ట్రక్చర్ క్రియేట్ అయిందా మనకి. సో అదే స్ట్రక్చర్ ని మనం అప్లికేషన్ బిల్డింగ్ కి త్రూ అవుట్ ద ఫాలో. దీన్ని స్కేల్ చేయొచ్చు. స్కేల్ చేయొచ్చు అంటే నువ్వు ఇక్కడ ఒక వ్యూ ఉన్నది, ఈరోజు ఒక వ్యూ యాడ్ చేస్తావు, సిమిలర్ గా ఇంకో వ్యూని కూడా మనం అలా మాడిఫై చేయొచ్చు. ఓకే, సో అలా స్కేల్ చేయొచ్చు అప్లికేషన్స్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో పెట్టుకుంటే. ఇప్పుడు తర్వాత మనం కావాలంటే ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటే ఇది క్లిక్ చేశాక ఆబ్జెక్ట్ వ్యూ పేజ్కి వెళ్ళేటట్టు ఆబ్జెక్ట్ వ్యూ పేజ్ దగ్గర ఇంకో ఫైల్ ని కావాలంటే ఇంకో ఫైల్ లోకల్ చేసాను యాడ్ చేసి ఆ ఫైల్ కూడా మనం డేటాని ఇలా బైండ్ చేయొచ్చు. అంతేనా. సో దీన్ని స్కేల్ చేయొచ్చు, మనం స్కేల్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ గా చూపించచ్చు. సో ఇది రెఫరెన్స్ ఉన్నాక దీన్ని బిల్డ్ చేయడం అనేది చాలా ఈజీ. నీకు ఫీల్డ్స్ తెలుసు ఏం తెలుసు డైరెక్ట్ గా దీన్ని కమాండ్ చేసి మనం డెవలప్మెంట్ కింద వాడుకోవచ్చు. డెవలప్మెంట్ కింద వాడేటప్పుడు ఏం చేస్తాం సింపుల్ గా చెప్పాను ఇందాక మనం చూసినట్టు ఇప్పుడు మాక్ డేటా వద్దు అని అనుకోని దీన్ని అన్ప్లగ్ చేయాలంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఇదా ఇలా కమెంట్ చేస్తాను అనుకో మన డేటా అంతా కమెంట్ అయిపోయింది. నువ్వు ఇది రన్ చేయగానే ఇట్ విల్ బి ఎంటీ అప్లికేషన్. సో ఈజీగా అన్ప్లగ్ అయిపోయింది మన డేటా అంతా కూడా. సో ఇప్పుడు రన్ అయినప్పుడు ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డేటా. సో బేసిక్లీ ఇట్ బికమ్స్ ఎంటీ డమ్మీ. సో దీనికి కావాలంటే మనం ఓడేటా సర్వీస్ కనెక్ట్ చేయొచ్చు. ఓడేటా సర్వీస్ కనెక్ట్ చేస్తే ఇట్ విల్. సో ఇది ఏంటంటే ఓడేటా సర్వీస్ ఎక్కడ ఏమి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పి ఎర్రర్ త్రూ చేస్తుంది. సో బేసిక్గా మనం లింక్ తీసేసాం. సో దెర్ ఇస్ నో లింక్. సో ఏ డేటా లోడ్ చేయాలి అనేది అప్లికేషన్ కి తెలియదు. సో వన్స్ వి సెట్ దట్ లింక్ అగైన్ అది ఇద్దరు బ్యాక్ నుంచి అయినా మన లోకల్ నుంచి అయినా డేటాని లోడ్ చేసి ఇట్ విల్ స్టార్ట్ డిస్ప్లేయింగ్. ఇది బేసిక్ ఐడియా మనం ఈరోజు నేర్చుకున్నాం.